హాయ్ గైస్, సారీ ఫర్ ద ఇంటరప్షన్. కొంచెం ఇంటర్నెట్ అన్ని ప్రాబ్లమ్స్ అన్నిటి వల్ల ఇవాళ ఇలా జరిగింది. సో సెకండ్ ఆర్టికల్ కాంటెక్స్ట్ ఓపెన్ చేసేసాను. సెకండ్ ఆర్టికల్, యాక్టర్స్ అభిషేక్ బచ్చన్ తెలుసు కదా, డాన్ ఏకీ హే ఒకోనే అభిషేక్ బచ్చన్ అండ్ ఐశ్వర్యరాయ్ బచ్చన్ ఎవరు, అతను కాల్డ్, ఆవిడ డ్యాన్స్లు అన్నీ మీకు తెలిసిందే కదా. రీసెంట్లీ ఫైల్డ్ ఆవిడ వైఫ్ కాదు, కాల్డ్ కదా, అభిషేక్ బచ్చనేనా ఇతను? ఓ సారీ, నేను అమితాబ్ బచ్చన్ అంటా, సారీ. యాక్టర్స్ అభిషేక్ బచ్చన్ అండ్ ఐశ్వర్య రాయ్ బచ్చన్ రీసెంట్లీ ఫైల్డ్ ఏ లా సూట్ అగైన్స్ట్ ఎవరి మీద వేశారు? గూగుల్ అండ్ యూట్యూబ్. ఎక్కడ వేస్తారు? ఢిల్లీ హైకోర్ట్. సో బేసికల్లీ ప్రాబ్లం ఏం జరుగుతుందంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మీరు కొంచెం నా ఫేస్ చూసేయండి, మీకు అర్థమైపోతుంది నాకు ఫేస్కి. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో 2 టైప్స్ ఉంటాయి, చెప్పా కదా, నారో ఏఐ అండ్ జనరల్ ఏఐ. నారో ఏఐ ఏంటంటే ఓన్లీ నారో ప్రాబ్లమ్స్ చేయగలదు. ఫస్ట్ బేసికల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? మిమికింగ్ హ్యూమన్ బిహేవియర్. హ్యూమన్ మైండ్ సెట్ ఏంటి? టు టేక్ డేటా, ప్రాసెస్ ఇట్, అనలైజ్ ఇట్ అండ్ టేక్ స్విఫ్ట్ డెసిషన్స్. అవును కదా? ఇప్పుడు సినిమాకి వెళ్దాం అనుకుంటున్నారు, మీరు ఏం చేస్తారు? వెంటనే యూట్యూబ్ ఓపెన్ చేస్తారు. యూట్యూబ్ ఓపెన్ చేసి ఏం చేస్తారు? ఫస్ట్ ట్రైలర్ చూస్తారు. ట్రైలర్ చూసినప్పుడు ఐటమ్ సాంగ్ ఉంది, ఇది ఉంది, అన్నీ చూసుకుంటారు. ఏం చేస్తారు? ప్రాసెస్ చేస్తారు. ప్రాసెస్ చేసిన తర్వాత అనలైజ్ చేస్తారు. హీరోయిన్ బాగుందా, బాగాలేదా, హీరో ఫైట్స్ నచ్చలేదు. తర్వాత ఏం తీసుకుంటారు? డెసిషన్. బుక్ మై షో ఓపెన్ చేసి బుక్ చేయాలా లేదా. దీన్ని ఏమంటాం? హ్యూమన్ బిహేవియర్. అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి మనం హ్యూమన్ బిహేవియర్ ఇస్తే దాన్ని ఏమంటాం? ఏఐ అంటాం. సో అందులోపల 2 టైప్స్ ఉంటాయి, నారో ఏఐ, ఇంకొకటి జనరల్ ఏఐ. నారో ఏఐ అంటే ఓన్లీ స్పెసిఫిక్ టాస్క్ చేయగలదు. నారో ఏఐ అంటే ఏంటి? ఓన్లీ స్పెసిఫిక్ టాస్క్, అన్ని టాస్క్స్ చేయలేదు. ఇప్పుడు మనం ఏం చేయగలం? గర్ల్ ఫ్రెండ్తో చాటింగ్ చేస్తూనే అటువైపు వేరే గర్ల్ ఫ్రెండ్తో కూడా చాటింగ్ చేసేయగలం. అన్నీ కూడా థింగ్స్ జరిగిపోతుంటాయి. స్నానం చేసేయగలం, అన్నీ కూడా జరిగిపోతుంటాయి. అది ఒకవేళ అన్ని పనులు మనం చేసే ప్రతి పని కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేసే దాన్ని జనరల్ ఏఐ అంటాం. ఏమంటాం? జనరల్ ఏఐ. ఎగ్జాంపుల్ అప్పుడు మీకు క్వశ్చన్ అడగవచ్చు, జనరల్ ఏఐ అంటే మీరు ఏమనుకుంటారు? జనరల్ ఏఐ అంటే నార్మల్ ఏఐ ఏమో అనుకోవచ్చు. బట్ సుపీరియర్ ఏఐని మనం ఏమంటాం? జనరల్ ఏఐ. నార్మల్ ఏదైతే ఇప్పుడు డే టు డే యాక్టివిటీస్లో ఉన్నాయని ఏమంటాం? నారో ఏఐ. సో ఇప్పుడు ప్రెసెంట్ మన ఇండియా లోపల ఉన్నది, వరల్డ్ లోపల ఉన్నది నారో ఏఐ, జనరల్ ఏఐ. నారో ఏఐ. మన దగ్గర జనరల్ ఏఐ లేదు. జనరల్ ఏఐ వస్తే చిట్టిదా రోబోటే ఉడాదేంగి అందరికీ. మీ గర్ల్ ఫ్రెండ్స్ నచ్చినట్టుగా వెళ్ళిపోతారు. ఓకేనా? దే అలేజ్డ్ దట్. సో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో బేసికలీ సబ్సెట్స్ ఉంటాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఏంటంటే ఒక పెద్ద, ఫర్ ఎగ్జాంపుల్ మెడిసిన్ అనుకోండి. మెడిసిన్ లోపల డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా. ఐకి ఒక డిపార్ట్మెంట్, హార్ట్ లవ్ ఫెయిల్యూర్స్కి ఒక డిపార్ట్మెంట్, కిడ్నీ ఫెయిల్యూర్స్కి ఒక డిపార్ట్మెంట్, ఇవన్నీ డిపార్ట్మెంట్స్ మెడిసిన్లో ఉంటాయి. అలాగే బీటెక్ లోపల కూడా ఏంటి, మీకు డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ ఇంజనీర్. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కూడా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. అందులో ఒక డిపార్ట్మెంట్ పేరు ఏంటంటే మిషన్ లెర్నింగ్. ఏంటి ఒక డిపార్ట్మెంట్ పేరు ఏంటి? మిషన్ లెర్నింగ్. మిషన్ దానంతట తాను నేర్చుకొని ఏ పనులైనా చేయగలదు. అందులోపల ఇంపార్టెంట్ థింగ్ ఇప్పుడు మీరు ఏం చూస్తున్నారంటే, ప్రెజెంట్ మీరు చూస్తున్నది ఏంటి? డీప్ ఫేక్ వీడియోస్. ఏం చూస్తున్నారు మీరు? డీప్ ఫేక్స్ ఏంటంటే, నాకు మనో వినయ్ నచ్చట్లేదు, మనో వినయ్ కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తున్నాను, నేను మనో వినయ్వి 4-5 క్లిప్పులు తీసుకున్నా, ఫొటోస్ తీసుకున్నా, ఒక 100 ఫొటోస్ తీసుకున్నా. నేను ఏం చేశానంటే మనో వినయ్కి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్కి చిచ్చి పెడదామని ఫిక్స్ అయ్యాను. నేను ఏం చేశాను? మనో వినయ్కి వేరే ఎవరో అమ్మాయి ఫొటోస్ కూడా తీసుకొని తింతో తిరుగుతున్నాడు, తింతో బయటికి వెళ్తున్నాడు, కారు ఎక్కుతున్నట్టు 5-6 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియోస్ రెడీ చేసేసి ఇప్పుడు ఏం చేశాను? నేను మనో వినయ్ వాయిస్ పెట్టేసి ఏం చెప్పానంటే, నేను వీడియో తీస్తుంటే మనో వినయ్ నా కెమెరా తోస్తున్నట్టు వెళ్ళిపోయి ఇక్కడ ఏంటి ఇది అది అన్నట్టు చేసి ఒక వీడియో తయారు చేసి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్కి పెట్టా. దీన్ని ఏమంటాం మనం? డీప్ ఫేక్ లోపల బెనిఫిట్ ఏంటంటే, దానికి ఎంత డేటా ఇస్తే అంత మంచి ఒరిజినల్ కంటెంట్ ఇస్తుంది. ఇప్పుడు డైలీ నా యూట్యూబ్ వీడియోస్ మీరు చూస్తున్నారు. ఇప్పుడు మీరు ఎవరైనా డీప్ ఫేక్ చేయొచ్చు. సురేష్ సార్ నేను తిట్టినట్టు ఏదైనా చేసినట్టు. ఎందుకు? అన్ని వీడియోస్ అంత వాయిస్ మీ దగ్గర ఉంది. ఏఐ క్లోనింగ్ యూస్ చేసి ఏం చేస్తుందంటే, మీరు ఇచ్చిన టెక్స్ట్కి తగ్గట్టు ఆ వీడియోని అన్నిటిని కూడా నా లిప్సింక్ని కూడా మార్చేస్తుంది. అందుకే మేము తక్కువ క్వాలిటీ ఎల్టెక్స్ వీడియోస్ పెడుతున్నాం. హై 4K పెడితే మీతో ప్రాబ్లం అవుతుందని. అర్థమైందా? సో ఈ డీప్ ఫేక్స్ లోపల ఆ ప్రాబ్లం ఉంది. ఇప్పుడు ఎవరి మీద యూస్ చేస్తున్నారు ఈ డీప్ ఫేక్స్ని? అమితాబ్ బచ్చన్, ఐశ్వర్య, ప్రతి సెలబ్రిటీ. మీ అందరికీ తెలిసింది రష్మిక మందాన ఫేస్తో జరిగింది అప్పుడు 1 year బ్యాక్. మీ అందరికీ బాగా తెలిసే ఉంటుంది. చాలా బాగా ఇబ్బంది అయింది. అబ్బాయిలు ఎంజాయ్ చేశారు కానీ అమ్మాయిలు కొంచెం ఫేస్ చేశారు. సో ఈ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది అనమాట. దే అలేజ్డ్ AI generated videos portrayed fictitious and often explicit scenarios violating their
పర్సనాలిటీ రైట్స్. దేన్ని వైలేట్ చేస్తున్నాయి? పర్సనాలిటీ రైట్స్. పర్సనాలిటీ రైట్స్ అంటే ఏంటి? యాజ్ ఏ హ్యూమన్ నాకంటూ కొన్ని పర్సనాలిటీ రైట్స్ ఉంటాయి. నా మాటలు, నేను చేసే పనులు, ప్రతిదానికి కూడా ఏముంటుంది? ఒక రైట్ ఉంటుంది. ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ ఆర్టికల్ 21. సో ఈ పర్సనాలిటీ రైట్స్ మీద వేరే వాళ్ళు చేయడానికి లేదు. కాజింగ్ రెప్యుటేషనల్ అండ్ ఫినాన్షియల్ డ్యామేజ్. ఏం జరుగుతుంది దానికి? రెప్యుటేషనల్ అండ్ ఫినాన్షియల్ డ్యామేజ్. ఇక 2 పదంలో ఆడాడు. ఒకటి ఏమన్నాడు? రెప్యుటేషన్ అన్నాడు, ఇంకొక పదంలో ఏమన్నాడు? ఫినాన్షియల్ అన్నాడు. రెప్యుటేషన్ ఏంటి? వీళ్ళు ఏదో తప్పు పనులు చేస్తున్నట్టు, లేకపోతే ఐశ్వర్య ఫేస్ తీసుకెళ్ళి ఎవరో ఒక ఎక్స్ వీళ్ళు ఉంటారు కదా, చెత్త పనులు చేస్తారు, వాళ్ళ ఫేస్కి పెట్టేయడం. సో ఇప్పుడు ఏమవుతుంది? రెప్యుటేషన్ అనేది ఏమవుతుంది? డ్యామేజ్ అవుతుంది. ఫినాన్షియల్ డ్యామేజ్ ఏంటి? ఇప్పుడు ఒక మొన్న వినయ్ కూడా కంపెనీ రన్ చేస్తున్నాడు, ఐశ్వర్య రాయ్ని హైర్ చేసుకోలేడు. ఐశ్వర్య రాయ్ బదులు ఏం చేస్తాడు? ఒక మంచి లోకల్లో ఉన్న ఇంటర్నెట్ షాప్ దగ్గరికి వెళ్ళి, భయ్యా నాకు ఐశ్వర్య రాయ్ నా యాడ్లో వర్క్ చేస్తున్నట్టు ఒక వీడియో డిజైన్ చేసి ఇవ్వు, నీకు 20,000 ఇస్తా అంటాడు. ఐశ్వర్య రాయ్ అడిగితే చేస్తాను మన నార్మల్ కంపెనీలో చేయదు. ఆవిడే 100 కోట్లు 20 కోట్లు అడుగుతుంది. దాని బదులు ఆ లోకల్ ఇంటర్నెట్ షాప్ దగ్గరికి వెళ్ళి 1,00,000 ఇచ్చో 1,50,000 ఇచ్చో చేయించుకుంటున్నాం. సో దీనివల్ల వీళ్ళకి ఏం జరుగుతున్నాయి? బోత్ రెప్యుటేషన్ దెబ్బతింటుంది యాజ్ వెల్ యాజ్ మనీ కూడా దెబ్బతింటుంది. నెక్స్ట్, దే ఆల్సో సాట్ సేఫ్ గార్డ్స్ టు ప్రివెంట్ సచ్ ఏఐ జనరేటెడ్ కంటెంట్. వాళ్ళకి ఏం కావాలంట? సేఫ్ గార్డ్స్ కావాలంట. సో దిస్ కాంట్రవర్సీ హైలైట్స్ హౌ ఏఐ బ్లర్స్ బౌండరీస్ బిట్వీన్ అథెంటిసిటీ అండ్ డిసెప్షన్. ఇప్పుడు మనకి ఏం తెలియట్లేదు? ఏది రియలో ఏది ఫేకో తెలియట్లేదు. సో అందుకే ఏఐ వాళ్ళ ఫస్ట్ బౌండరీ డిసెప్షన్ ఏం జరుగుతుంది? అథెంటిసిటీ వర్సెస్ డిసెప్షన్. సెకండ్ ఏంటి? హౌ ఇట్ ప్రెజర్స్ లీగల్ అండ్ ఎథికల్ ఫ్రేమ్వర్క్స్ గవర్నింగ్ పర్సనాలిటీ రైట్స్. పర్సనాలిటీ రైట్స్ అంటే ఏంటి? నా వాయిస్కి, నా ఫేస్కి, అన్నిటికీ ఉండే రైట్స్ని మనం ఏమంటాం? పర్సనాలిటీ రైట్స్. ఇప్పుడు ఇవన్నీ చేంజ్ అలా అవబోతున్నాయి. అండ్ థర్డ్, అండ్ హౌ ట్రెడిషనల్ ప్రొటెక్షన్స్ ఆర్ ఇన్ఎడిక్వేట్ ఇన్ ద ఏజ్ ఆఫ్ డీప్ ఫేక్స్ అండ్ జనరేటివ్ ఏఐ. ఒకప్పుడు ఉండే లాస్ ఇప్పుడు అనేవి ఏంటవి? పని చేయట్లేదు వీటి వల్ల. సో వీటిని ఏం చేయాలి? మనం అడాప్ట్ చేయాలి. ఇక్కడ పర్సనాలిటీ రైట్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. పర్సనాలిటీ రైట్స్ ఇంక్లూడ్, చదువుకోండి, చాలా అంటే చాలా ఇంపార్టెంట్, ప్రిలిమ్స్లో కూడా రావచ్చు. పర్సనాలిటీ రైట్స్ ఇంక్లూడ్స్ రైట్ టు కంట్రోల్స్ వన్ ఓన్ నేమ్. నా నేమ్ని మీరు వాడాలన్నా ఏం చేయాలని ఎవరి పర్మిషన్ తీసుకోవాలి? నా పర్మిషన్ తీసుకోవాలి. కొన్నిదేళ్ళ చిరంజీవి తను మొన్నే తన ఏపీ హైకోర్టు లోపల తన గురించి ఏం తీసుకున్నారు? తను నటించిన సినిమాలు, తన పేరు అన్నిటి మీద కూడా అతను ఏం చేయించుకున్నారు? బాండ్ రాయించుకున్నారు. ఒకవేళ అది ఏది వాడాలన్నా సరే అతను నేమ్ వాడాలంట. అతనికి సంబంధించి ఏది యూజ్ చేయాలన్నా ఏంటి? అతను పర్మిషన్ తీసుకోవాలి, లేకపోతే అది ఏమైపోద్ది? ఇప్పుడు క్రైమ్ అయిపోద్ది. సో పర్సనాలిటీ రైట్స్ ఇంక్లూడ్ ద రైట్ టు కంట్రోల్ వన్స్ నేమ్, ఇమేజ్, లైక్నెస్, వాయిస్ అండ్ అదర్ ఐడెంటిఫైయర్స్ ఆఫ్ ఐడెంటిటీ. ఇప్పుడు ఒక సెలబ్రిటీ అన్నాడు, సెలబ్రిటీ ఎలా అయ్యాడు? వాడు ఎక్కడ పడితే అక్కడ ఫ్రీక్వెంట్గా కనబడదు, ఎప్పుడో ఒకసారి కనబడుతుంది. అందుకోసం వాడు ఏమవుతాడు? సెలబ్రిటీ. అంతెందుకు, మీరు ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నారు, స్టార్టింగ్లో ఎందుకు ఎక్కువ ఇష్టపడతారు? అమ్మాయి 24 గంటలు మీకు కనబడదు. ఆ కనిపించిన తక్కువసేపు మీకు ఎట్లా అనిపిస్తుంది? దేవతరా అనిపిస్తుంది. మీకు పడిన తర్వాత ప్రాబ్లం ఏంటి? అమ్మ దీని మొహం చూడ, అదే కదా ప్రాబ్లం. అమ్మాయిలందరూ ఇటువైపు సేమ్ వయసు వర్స. సో అది దాటితేనే ప్యూర్ లవ్. అర్థం చేసుకోండి, ఏది ప్యూర్ లవ్, ఏది వేరేదో. ఓకేనా? సో ఈ అన్నిటికి మధ్య డిఫరెన్స్ మాట్లాడేది అనమాట. పర్సనాలిటీ రైట్స్ అంటే ఏంటి? అన్నీ ఐడెంటిఫై చేస్తుంది. నెక్స్ట్, హిస్టారికల్లీ పర్సనాలిటీ రైట్స్ హ్యావ్ ప్రొటెక్టెడ్ ఇండివిజువల్స్ అగెన్స్ట్ అన్ఆథరైజ్డ్ ఎక్స్ప్లాయిటేషన్. ఏంటి? ఇండివిజువల్స్ని ఎట్ల నుంచి ప్రొటెక్ట్ చేసింది? అన్ఆథరైజ్డ్ ఎక్స్ప్లాయిటేషన్. ఇప్పుడు సిద్ధు గారు నా పేరు వాడేసి ఫేస్ లాగా నన్ను అలా రెడీ అయిపోయి హిందూ అనాలిసిస్కి వస్తాడు అనుకుంటారు. రేపు లాస్ ఏవైతేనే ప్రొటెక్ట్ చేసే నా హిందూ అనాలిసిస్ నా దగ్గర ఉండేటట్టు. థర్డ్, దీస్ రైట్స్ అవాల్వ్డ్ ఫ్రమ్ కామన్ లా ప్రిన్సిపల్స్ టు ప్రొటెక్ట్ కమర్షియల్ బెనిఫిట్స్ అండ్ రెప్యుటేషన్. ముందు పర్సనాలిటీ రైట్స్ అంటే మనం ఎట్లా చూసేవాళ్ళం? కామన్ లా. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉన్నారు, ప్రైవేట్గా వాళ్ళిద్దరూ ఇంటరాక్ట్ అయ్యారు. ఆ వీడియో హోటల్ లోపల దొరికిపోయింది, వాళ్ళు వెళ్ళిన హోటల్ లోపల. సో ఫస్ట్ పర్సనాలిటీ రైట్స్ అనేవి ఎక్కడ ఉండేవి? అలాంటి ఏమైనా వీడియోస్ బయటికి వెళ్ళిపోతే మనకి ఏ పవర్ ఉండేది? గూగుల్కి ఎవరికో కంప్లైంట్ చేయించి వీడియోలు తీయించే పర్చు. ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? కమర్షియల్ బెనిఫిట్స్ అండ్ రెప్యుటేషన్కి వచ్చింది. ఇప్పుడు పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క ఫేసెస్ని వాటిని దేనికైనా చూపించుకుంటారు, డబ్బులకి అమ్ముతారు. సో ఇప్పుడు వాళ్ళకి కమర్షియల్ బెనిఫిట్స్ రాకుండా ఏం చేస్తున్నాయి? ఈ డీప్ ఫేక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేస్తుంది. థర్డ్, విత్ ద రేజ్ ఆఫ్ ఏఐ ఎస్పెషల్లీ డీప్ ఫేక్స్. డీప్ ఫేక్స్ అంటే అర్థమైంది కదా? డీప్ ఫేక్ అంటే ఏంటి? మీకు అడగవచ్చు, డీప్ ఫేక్ అంటే ఏంటి? అందులో 2 పదాలు ఉన్నాయి, డీప్, ఫేక్. ఎన్ని పదాలు ఉన్నాయి అక్కడ? డీప్, ఫేక్. డీప్ అంటే ఏంటంటే ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్. డీప్ అంటే ఏంటి అక్కడ? ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్. చెప్పా కదా, ఇప్పుడు నా యొక్క ఇమేజ్ని మీరు ఎక్కువగా
రియలిస్టిక్గా ఒక వీడియో తయారు చేయాలంటే నా యొక్క ఎక్కువ వీడియోస్, ఎక్కువ ఫొటోస్, ఎక్కువ వాయిస్ శాంపుల్స్ ఉంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బెస్ట్ కంటెంట్ ఇవ్వగలదు. సో అందుకే దాన్ని ఏమంటాం మనం, డీప్గా అండర్స్టాండ్ చేస్తుంది మొత్తం వీడియోస్ని, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అన్నిటిని. థర్డ్ ఏంటి, అది ఒక ఫేక్ అంటే ఏంటి, నేను చెప్పలేదు ఆర్ నేను చేయలేదు, దాన్ని మిస్ఇన్ఫర్మేషన్ కోసం, డిస్ఇన్ఫర్మేషన్ కోసం మనం ఏం చేస్తున్నాం, వాటిని యూజ్ చేస్తున్నాం. సో ఏమైతే మెయిన్గా ఏఐ జనరేటెడ్ కంటెంట్ దట్ స్వాప్స్ ఫేసెస్ ఆర్ వాయిసెస్. ఎగ్జాంపుల్, నేను ఒక కమ్యూనిస్ట్ పార్టీ లీడర్, నేను ఒక కమ్యూనిటీని తిట్టాను అంటారు, ఏమవుతుంది ఆ ఏరియా లోపల, పెద్ద పెద్ద గొడవలు అయిపోతాయి. సెకండ్స్ కెన్ స్ప్రెడ్ మిస్ఇన్ఫర్మేషన్. ఏం చెప్తావు క్లాస్ లోపల, మనీష్ సార్ ఈసారిని తిట్టారు, ఆ సార్ ఈసారిని తిట్టారు అనేసి ఏం చేయొచ్చు, ఒక వీడియో చేయొచ్చు. థర్డ్, ఎనేబుల్ ఎక్స్టార్షన్ అంటే ఏంటి, భయపెట్టేసి. ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది, ఒక అమ్మాయి ఇన్స్టాగ్రామ్ వాడుతుంది, తన ఫేస్లో అన్ని వీడియోస్ తీసి మీరు ఒక ఏఐ జనరేటెడ్ వీడియో, ఒక ప్రైవేట్ వీడియో రెడీ చేస్తారు. తనకి ఇప్పుడు మీరు ఇన్స్టాగ్రామ్లో పెట్టారు ఆ వీడియో, తను పోలీసుల దగ్గరికి వెళ్ళే ధైర్యం ఉంటుందా? మీ ఇంట్లో వాళ్ళకి చెప్పేస్తాను ఇదేదే అంటారు. ఇంట్లో వాళ్ళకి నమ్ముతారో లేదో, నేను కాదంటే అమ్మాయికి భయం ఉంటుంది కదా, అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు, డబ్బులు అడుగుతారు. దాన్ని ఏమంటాం మనం, ఎక్స్టార్షన్ అండ్ ఎరోడ్ ట్రస్ట్. ఇప్పుడు నేను ఇన్స్టాగ్రామ్ తీస్తే ఏది రియల్ హీరోయిన్, ఏది ఫేక్ హీరోయినో తెలియట్లేదు. ఎందుకంటే రియల్ హీరోయిన్స్ ఫిల్టర్ వాడతారు, ఫేక్ హీరోయిన్స్ కూడా ఆ ఫిల్టర్ వేసేస్తుంది ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ రెండింటి మధ్య ఏమైపోతుంది, ట్రస్ట్ అనేది ఎరోడ్ అవుతుంది. ఒక పక్క చూడండి, ఏఐ వల్ల ఇన్నోవేషన్ ఫాస్టర్ అవుతుంది, ఇంకొక వైపు అన్చెక్డ్ యూజ్ కమోడిఫైజెస్ హ్యూమన్ ఐడెంటిటీ అండ్ డిమాండ్ లీగల్ సేఫ్ గార్డ్స్. ఇప్పుడు ఏం కావాలంట, లీగల్ సేఫ్ గార్డ్స్ కావాలి. సో రండి, గ్లోబల్లీ పర్సనాలిటీ రైట్స్. సో పర్సనాలిటీ రైట్స్ లోపల 3 అప్రోచెస్ గురించి మాట్లాడాడండి. ద లాజిక్ మొజాయిక్ అని ఉంది కదా, ద లాజిక్ మొజాయిక్, గ్లోబల్ అప్రోచెస్. వచ్చారు అక్కడికి, పేజ్ నెంబర్, చాటింగ్ కొట్టుకుంటున్నాం మంచిగా. పర్సనాలిటీ రైట్స్ గ్లోబల్లీ డిఫర్ అవుతాయి. యూరోప్ అనేది ఏం చెప్తుంది, డిగ్నిటీ బేస్డ్ మోడల్. పర్సనాలిటీ రైట్స్ని యూరోప్ ఎట్లా చూస్తుంది, డిగ్నిటీతో లింక్ చేస్తుంది. యునైటెడ్ స్టేట్స్ ఎట్లా చూస్తుంది, ప్రాపర్టీ బేస్డ్ మోడల్. యునైటెడ్ నేషన్స్ ఎట్లా చూస్తుంది, ప్రాపర్టీ అంటే బేసికలీ డబ్బులతో లింక్ చేస్తుంది ఎవరు, యుఎస్. డిగ్నిటీతో లింక్ చేస్తుంది ఎవరు, యూరోప్. ఎవరు బెస్ట్ అంటారు, యునైటెడ్ నేషన్సా, యూరోప్. డిగ్నిటీ, నీ యొక్క ఇండివిజువల్ డిగ్నిటీతో ఎక్కువగా ఎంఫసిస్ ఇస్తుంది. డబ్బుల తర్వాత అన్నిటికంటే ఫస్ట్ టైం వస్తుంది డిగ్నిటీ. నీ యొక్క డిగ్నిటీ గురించి ఆలోచించేది ఎవరు, యూరోప్. అందుకే మ్యాక్సిమం ఏమైనా యాక్ట్స్ ఉన్నా ఏమున్నా సరే మనం యూరోప్ నుంచి తెచ్చుకోవడానికి చూస్తాం. ఎందుకు, యూరోప్ అనేది ఎక్కువగా హ్యూమన్స్కి ఎక్కువగా వాల్యూ ఇస్తుంది. సో మన డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ఉందా, అది మనం ఎక్కడి నుంచి తెచ్చాం, యూరోప్ నుంచే తెచ్చాం. వాళ్ళు ఎక్కువగా ఎవరికి ఇంపార్టెన్స్ ఇస్తారు, హ్యూమన్స్. సో అందుకే యూరోప్ అడాప్ట్స్ డిగ్నిటీ బేస్డ్ మోడల్, యునైటెడ్ స్టేట్స్ అడాప్ట్స్ ఏ మోడల్, ప్రాపర్టీ బేస్డ్ మోడల్. ఇండియా అనేది ఏంటి, రెండూ కావాలి, అది కావాలి ఇది కావాలి. అందుకే మన ఇండియన్ ఏమంటాం, హైబ్రిడ్ మోడల్. సో ఇన్ ఇండియా పర్సనాలిటీ రైట్స్ ఎక్కడి నుంచి వస్తాయి, ఆర్టికల్ నుంచి వస్తాయి. ఆర్టికల్ 21. ఆర్టికల్ 21లో రైట్ టు ప్రైవసీ ఏ కేసు లోపల చెప్పింది, జస్టిస్ కేఎస్ పొట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. కోర్ట్స్ క్లాసిఫై పర్సనాలిటీ రైట్స్ యాజ్ ప్రైవసీ ఆర్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. కోర్ట్స్ అట్లా ఎట్లా చెప్తే, ప్రైవసీ, ఇప్పుడు నా నేమ్, నా ఫేమ్ అన్నీ కూడా యూజ్ చేయాల్సింది ఎవరు, నా ప్రైవసీ లోపలికి వస్తుంది, వేరే వాళ్ళు యూజ్ చేయడానికి లేదు. యాజ్ వెల్ యాజ్ దానివల్ల మీరు డబ్బులు సంపాదిస్తే నాకు ఆ డబ్బుల లోపల ఏం రావాలి, షేర్ రావాలి. అర్థమైందా? దీస్ రైట్స్ ఆర్ ఇన్వోక్డ్ ఇన్ బ్రీచ్ ఆఫ్ ప్రైవసీ, కమర్షియల్ మిస్అప్రోప్రియేషన్, ట్యాక్సేషన్ అండ్ సెలబ్రిటీ ఎండోర్స్మెంట్స్. సెలబ్రిటీస్కి మ్యాక్సిమం డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, సినిమాల వాళ్ళు, ఎక్కడి వల్ల వస్తాయి, వీటి వల్ల, ఈ యాడ్స్ వల్ల. ఇండియన్ కోర్ట్ కేసెస్ మెన్షన్ ఇప్పటి వరకు చూడండి. ఫస్ట్ అమితాబ్ బచ్చన్ వర్సెస్ రజత్ నాగి, రికగ్నైజ్డ్ పర్సనాలిటీ రైట్స్ని కోర్ట్ ఫస్ట్ టైం రికగ్నైజ్ చేసింది. సెకండ్ కేసు ఇంపార్టెంట్, అనిల్ కపూర్ వర్సెస్ సింప్లీ లైఫ్ ఇండియా. ఏంటి, అనిల్ కపూర్ వర్సెస్ సింప్లీ లైఫ్ ఇండియా. ఏఐ రిప్రొడక్షన్స్ ఆఫ్ అనిల్ కపూర్స్ ఐడెంటిటీ అండ్ జకాస్ అని ఎవరంటారు ఎక్కువగా, అనిల్ కపూర్. అతని యొక్క ట్రేడ్ మార్క్ అది. సో ఆ బ్రాండ్ ఏం యూస్ చేసింది, ఆ జకాస్ని యూస్ చేసింది ఫర్ బ్యాన్ ఫర్ డైల్యూటింగ్ బ్రాండ్ వాల్యూ. థర్డ్, అర్జిత్ సింగ్ వర్సెస్ క్రెడిబుల్ వెంచర్స్. అర్జిత్ సింగ్ ఎవరు, సింగర్. అర్జిత్ సింగ్ తెలుసు కదా, ఎలాంటి అమ్మాయినా పాట వినాల్సిందే. సో అందుకే అర్జిత్ సింగ్ పాటలు నేర్చుకుంటారు అబ్బాయిలు ఎక్కువ. బాంబే హైకోర్ట్ ప్రొటెక్టెడ్ అర్జిత్ సింగ్స్ వాయిస్ ఫ్రమ్ ఏఐ రెప్లికేషన్. నిజం, మేము ఢిల్లీ లోపల సింధీ పార్క్ అని ఉంటుంది, ఢిల్లీలో సింధీ పార్క్లో వెళ్తే ఎవ్రీడే నైట్ ఒకటే కచేరీ, నేను తినితో వెళ్తాను అక్కడికి. వెళ్ళి కూర్చుంటే ఎవడెవడికైతే గిటార్ ఉందో, కొంచెం గొంతులో స్వరం ఉందో, అర్జిత్ సింగ్ పాటలు పట్టుకుంటారు. ఆడి చుట్టూ మినిమం 20 మంది అమ్మాయిలు ఉంటారు. ఇంకా అదే అక్కడ దందా. సో దందా లోపల ఫస్ట్ రావాలంటే సిద్ధుగడు ఫస్ట్ ఏం చేయాలి, గిటార్ కొనాలి. ఏం చేయాలి సిద్ధు, నువ్వు గిటార్ కొనాలి. దీస్ కేసెస్ షో
మూవ్మెంట్ టువర్డ్స్ ఏ ప్రైవేట్ ప్రాపర్టీ హైబ్రిడ్, ప్రైవసీ ప్రాపర్టీ హైబ్రిడ్ క్రియేట్ చేద్దాం. ఎగ్జిస్టింగ్ లాస్, ఇండియా లోపల ప్రెసెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రెగ్యులేట్ చేయడానికి ఫస్ట్ లా ఏముంది? ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000. ఏ మినిస్ట్రీ కింద ఉంటుంది ఇది? దగ్గరికి వచ్చా చెప్పు ప్లీజ్. మీటీ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఈ యాక్ట్ ఈ సంవత్సరం ఎన్నిసార్లు న్యూస్లో ఉందంటే నెక్స్ట్ ఇయర్ దీని మీద ఒక క్వశ్చన్ అడగకుండా యూపీఎస్సీ ఆగలేడు. పక్కగా ప్రిలిమ్స్లో క్వశ్చన్ వచ్చేస్తుంది. ఐటీ యాక్ట్ 2000 ఎవరి కింద ఉంటుంది? మీటీ. సో మీటీ లోపలే ప్రజెంట్ ఈ యాక్ట్ లోపల అన్ని రెగ్యులేట్ చేస్తున్నారు. సెకండ్ 2024 ఇంటర్మీడియరీ గైడ్ లైన్స్ ఎవరైతే ఆథర్ రాశారో ఇవిడికి రీసెంట్గా జరిగిన చేంజెస్ తెలియవేమో. రీసెంట్గా మీటీ ఒక గైడ్ లైన్ ఇచ్చింది. ఏం చెప్పింది? సింథటిక్ డేటా. నాతో పాటు చెప్పండి. సింథటిక్ డేటా రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్. సింథటిక్ డేటా అంటే మీరు ఏమంటారు? రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్. వాట్ ఈస్ సింథటిక్ డేటా అంటే ఏమంటారు మీరు? ఇదే కాన్సెప్ట్ ఉన్నాం కాబట్టి ఏఐ డేటా అని మనం ఏమంటాం? ఏఐ రిలేటెడ్ ఇమేజెస్, ఆడియో, టెక్స్ట్ లేకపోతే ఇట్లన్నిట్లు ఏమంటాం మనం? సింథటిక్ డేటా అంటాం. ఈ సింథటిక్ డేటా ఒకవేళ మీరు కనుక తయారు చేస్తే మీ ఇన్స్టాగ్రామ్ లోపల, ఫేస్బుక్ లోపల మీరు దాన్ని పోస్ట్ చేస్తే 10% విజిబుల్ ఏరియా. ఎంత పర్సెంట్? 10%. ఇమేజ్ లోపల ఎంత పర్సెంట్? 10% మీరు రాయాలి ఇది ఏఐ జనరేటెడ్ వీడియో అని. ఏం రాయాలి? ఏఐ జనరేటెడ్ వీడియో. రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పాస్ చేసింది. కరెంట్ అఫైర్స్లో కూడా డిస్కస్ చేసాం. ఎన్ఫోర్స్మెంట్ ఈజ్ ఎండెడ్ బై ఆన్లైన్ అనానిమిటీ అండ్ క్రాస్ బార్డర్ డేటా షేరింగ్. బట్ ఇండియాలో అప్పుడు ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు ఐబొమ్మ రవి ఎక్కడ ఉండేవాడు? కరేబియన్ ఐలాండ్స్లో ఉండాడు. ఆ కరేబియన్ ఐలాండ్స్ ఉన్నప్పుడు ఆయన పట్టుకోగలమా? అనానిమిటీ. ఎక్కడి నుంచి పంపిస్తున్నాడో తెలీదు, ఏ అకౌంట్ నుంచి పంపిస్తున్నాడో తెలియదు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటాకి అదే ప్రాబ్లం. Chintu 444 అని ఉంటుంది ఐడి. ఆ ఐడి ఎవరు మెయింటైన్ చేస్తుంటారు? మహి మెయింటైన్ చేస్తుంటారు. చూడడానికి ఇక్కడ మహిమ, అక్కడ ఏంటి? Chintu 444. ఏమంటే ఇక్కడ అమ్మాయి ఉండి అక్కడ అమ్మాయిల కింద కామెంట్ పెడుతుంటుంది. ఏమైనా నడుని చూపించడానికి నీకు సిగ్గు లేదా, ఇది లేదా అని పెడుతుంది. ఇంకా సెకండ్ కామెంట్ ఏ పోరి సూపర్గా ఉన్నామని పెడుతుంది మహిమ. అర్థం కాదు కదా ఎవరు కామెంట్ పెడుతున్నారు, ఏం పెడుతున్నారు. అది ఎక్కడి నుంచి పెడుతుంది? యూఎస్లో కూర్చొని పెడుతుంటుంది తన ఫోన్లో, ఆఫీస్ నుంచి పనిచేసి వచ్చాక. తెలుస్తుందా? తెలీదు. ఇప్పుడు మహిమ ఒక వీడియో రెడీ చేసింది వినయ్ గురించి, వినయ్ మీద కోపంతో ఒక వీడియో రెడీ చేసింది. సో అప్పుడు ఆ వీడియోని అప్లోడ్ చేసింది. ఏమవుతుంది అప్పుడు? హల్చల్ అవుతుంది. అర్థమైందా? ఇంటర్నేషనల్ కంపెనీ కంపారిజన్స్ మెన్షన్ ఇన్ ద ఆర్టికల్. ఫస్ట్ ఎవరితో మాట్లాడాం? యూఎస్తో కంపేర్ చేసాం. యూఎస్ అనేది ఎట్లా చూస్తుంది? పర్సనాలిటీ రైట్స్ని ప్రాపర్టీ లాగా, రైట్ ఆఫ్ పబ్లిసిటీలా చూస్తుంది. యూఎస్ రిలేటెడ్ ఎగ్జాంపుల్స్ ఏంటి? ఇక్కడ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ చెప్పారు, అవన్నీ మనకు అవసరం లేదు. కిందకి రండి. యూరోపియన్ యూనియన్ ఎట్లా చూస్తుంది? డిగ్నిటీ బేస్డ్ మోడల్. పర్సనాలిటీ రైట్స్ అనేది ఎంత కంపేర్ చేస్తుంది? డిగ్నిటీ బేస్డ్ మోడల్. ఇక్కడ ఒకటి చెప్పారు చూడండి, జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్ 2016. ఏం చెప్పాడు? జీడిపిఆర్. దాని బేస్నిచ్చే మన ఇండియా లోపల ఏమొచ్చింది? డిజిటల్ పర్సనల్ ప్రొటెక్షన్ యాక్ట్. డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చింది కదా. ఎక్కడి నుంచి వచ్చింది అది? జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్ నుంచి వచ్చింది అనమాట. ప్రాసెసింగ్ ఆఫ్ పర్సనల్ అండ్ బయోమెట్రిక్ డేటా రిక్వైర్స్ కన్సెంట్. ఇప్పుడు నా యొక్క డేటా తీసుకోవాలంటే మీకు ఏం కావాలి? బయోమెట్రిక్ రిక్వైర్మెంట్ అన్నీ తీసుకోవాలన్నా సరే కన్సెంట్ కావాలి. సో అందుకే దేని మీద ఎక్కువ ఎంఫసిస్ చేసింది? డిగ్నిటీ మీద. అందుకే అక్కడి నుంచి మనం ఏం తీసుకున్నాం? మన ఇండియా లోపల తీసుకున్నాం. చైనా లోపల కూడా అంతే. ఇన్ 2024 బీజింగ్ ఇంటర్నెట్ కోర్ట్ రూలింగ్ హెల్డ్ దట్ సింథటిక్ వాయిసెస్ మస్ట్ నాట్ డిసీవ్ కన్స్యూమర్స్. ఇక్కడ ఒక పదం వాడిచాడు చూసారా? ఏమన్నాడు? సింథటిక్ వాయిసెస్ మస్ట్ నాట్ డిసీవ్ కన్స్యూమర్స్. ఇప్పుడు మీరు చెప్పారు అమితాబ్ బచ్చన్ లాగా ఫోన్ చేస్తే అమితాబ్ బచ్చన్ వాయిస్ వచ్చింది, మీరు ఏం చేస్తారు? అమితాబ్ బచ్చన్ కాదు, పక్కన పెట్టండి. రకుల్ ప్రీత్ సింగ్ వాయిస్ వచ్చింది. ఎవరి వాయిస్ వచ్చింది? రకుల్ ప్రీత్ సింగ్. మనీష్ గారు నా దగ్గర కొంచెం బయట స్టక్ అయిపోయాను, 1000 రూపాయలు ఫోన్పే ఇవ్వగలరా, మీకు తర్వాత ఫోటో ఏదో సెల్ఫీ ఏదో ఇచ్చేస్తానని. నేను ఏం చేస్తాను? 1000 రూపాయలే కదా మేడం, తీసుకోండి అంట. అంతే కదా? మనమేనా? నువ్వు ఇవ్వండి, నువ్వా? సరే నేనే చెడ్డవాడిని కాబట్టి నేనే ఇచ్చేస్తాను. సో ఇలాంటి వాటిలో ఏం చేశారు? వీటిలో ఏమన్నారు? సింథటిక్ వాయిసెస్ యూజ్ చేయకూడదు. అర్థమైందా? సిద్ధు అయితే ఇచ్చేస్తాడు, కానీ పేరు ఎవరిదై ఉండాలి? అవాయిడెడ్ డ్యామేజెస్ ఆఫ్టర్ సింథటిక్ వాయిసెస్. సింథటిక్ వాయిస్ అనే పదం వాడాడు కదా. ఇండియాస్ నీడ్ ఏంటి? దిస్ ఆర్టికల్ క్లియర్లీ స్టేట్స్ ఇండియా నీడ్స్ లెజిస్లేషన్. దేని గురించి? ఎక్స్ప్లిసిట్లీ డిఫైన్ వాట్ ఆర్ పర్సనాలిటీ రైట్స్. పర్సనాలిటీ రైట్స్ని ఏం చేయాలి? డిఫైన్ చేయాలి. యాజ్ వెల్ యాజ్ ఏఐ వాటర్ మార్కింగ్. దేని గురించి మాట్లాడుతుంది? ఏఐ వాటర్ మార్కింగ్. రీసెంట్గా ఏం చెప్పింది? మీటీ చెప్పింది కదా, 10% సింథటిక్ డేటాకి ఏం చేయాలి? వాటర్ మార్క్ వేయాలి. వాటర్ మార్క్ అంటే ఏమీ లేదు, మీరు ఇన్స్టాగ్రామ్ లోపల వీటి లోపల ఫొటోస్ దిగితే స్నాప్చాట్ లోపల కింద వాటర్ మార్క్ వేసుకుంటారు. అంటే నువ్వు అందులో దిగావు,
నీ ఓన్ డిఎస్ఎల్ఆర్ కెమెరా కాదు, ఇది జస్ట్ ఫేక్ ఇమేజ్ అని తెలియాలి కదా, అందుకోసం పర్ ప్లాట్ఫామ్ లైబిలిటీ యాజ్ వెల్ యాజ్ గ్లోబల్ కొలాబరేషన్స్ దీని గురించి ఫోకస్ చేయమంటున్నారు. ఏఐస్ ట్రాన్స్నేషనల్ నేచర్ అండ్ ఇట్స్ లిమిట్స్ టు కరెంట్. ఏఐకి ఏంటి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి యాజ్ వెల్ యాజ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ ఆర్టికల్స్ అన్నీ ఇంపార్టెంట్ కాదు, కింద ఉన్న ఆర్టికల్స్ అన్నీ ఇంపార్టెంట్ కాదు. థీమ్ అర్థమైంది కదా. సింథటిక్ డేటా అంటే ఏంటి? ఏఐ జనరేటెడ్ డేటాని మనం ఏమంటాం? సింథటిక్ డేటా అంటాం. పర్సనాలిటీ రైట్స్ ఏ ఆర్టికల్ కింద ఉంటాయి? ఆర్టికల్ 21. సో పర్సనాలిటీ రైట్స్ లోపలికి ఏమేమి వస్తాయి? యువర్ నేమ్, యువర్ వాయిస్, యువర్ ఎవ్రీథింగ్ కమ్స్ అండర్ పర్సనాలిటీ రైట్స్. పర్సనాలిటీ రైట్స్ యూఎస్ని ఎట్లా రెగ్యులేట్ చేస్తుంది? ప్రాపర్టీ రైట్స్. EU ఎట్లా రెగ్యులేట్ చేస్తుంది? డిగ్నిటీ బేస్డ్. ఇండియా ఏం చేస్తుంది? రెండింటిని కలపడానికి ట్రై చేస్తుంది. దీని గురించి ఒక యాక్ట్ ఏమైనా ఉందా? ఐటీ యాక్ట్ 2000 ఉంది. సో అందులోపల రెగ్యులేషన్స్ అనేవి స్ట్రెంథన్ చేయాలి. ఓకేనా? బేసికలీ అదే. ఎగ్జాంపుల్ కేసు రాయాలంటే ఒక 2 కేసులు ఉన్నాయి కదా, అనిల్ కపూర్ కేసు, అమితాబ్ బచ్చన్ కేసు. మీరు 2 గుర్తుపెట్టుకుని చాలు. యూపీఎస్సీ మెయిన్స్. పర్సనాలిటీ రైట్స్ ఆర్ ఫేసింగ్ అన్ప్రెసిడెంటెడ్ ఛాలెంజెస్ డ్యూ టు AI జనరేటెడ్ కంటెంట్ అండ్ డీప్ ఫేక్స్. Using only the development and concerns highlighted in recent judicial and regulatory debates, critically analyze India's preparedness to address the challenges. క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. థర్డ్ ఇంపార్టెంట్ ఆర్టికల్, బోర్డు ఉంటే చాలా బాగుండు, బట్ చూడండి ఏంటి? చైనాస్ గ్లోబల్ లెండింగ్. నా వైపు చూడండి అందరూ. చైనాస్ గ్లోబల్ లెండింగ్. నార్మల్గా ఏంటంటే చైనా ఒక డెవలపింగ్ కంట్రీయా, డెవలప్డ్ కంట్రీయా? డెవలపింగ్ కంట్రీ, డెవలపింగ్. ఒకప్పుడు చైనా దగ్గర ఏం లేవు, డబ్బులు లేవు. 1980s అప్పుడు ఏమైంది? యూఎస్ నుంచి హెవీ అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడికి వెళ్ళిపోయి? చైనా దగ్గరికి వెళ్ళిపోయి. ఎందుకు? చైనా దగ్గర ఏముండేది? చీప్ లేబర్, క్రిటికల్ మినరల్స్ అన్నీ ఉండడం వల్ల హెవీ ఇన్వెస్ట్మెంట్స్ వెళ్ళిపోవడం. 2010s కల్లా చైనా అనేది ఏమైపోయింది? గ్లోబల్ ఎకనామిక్ పవర్ హౌస్ అయిపోయింది. ఏమైపోయింది? చైనా గ్లోబల్ ఎకనామిక్ పవర్ హౌస్. సో ఇప్పుడు ఏమైపోయిందంటే చైనా దగ్గర డబ్బులు ఎక్కువైపోయి, డబ్బులు ఎక్కువైపోయినప్పుడు వరల్డ్ మొత్తాన్ని శాసించాలనిపిస్తుందా, శాసించకూడదు అనిపిస్తుందా? చెప్పండి. వరల్డ్ మొత్తాన్ని రూల్ చేయాలనిపిస్తుంది, రూల్ చేయకూడదు అనిపిస్తుంది? రూల్ చేయాలనిపిస్తుంది. అలాగే చైనాకి కూడా అనిపించింది. సో చైనా దగ్గర ఎక్కువ డబ్బుల్ని ఏం చేసింది? ఫస్ట్ అప్పు ఇవ్వడం స్టార్ట్ చేసింది. ఏం చేయడం స్టార్ట్ చేసింది? అప్పు. ఎవరికి ఇవ్వడం స్టార్ట్ చేసింది? రోడ్డు మీద మందు తాగేసి పడుకున్నోడికి ఇవ్వడం అనమాట. రోడ్డు మీద మందు తాగేసి ఒక రోజు పడుకుంటున్నాడు, వినయ్ గడ అది అబ్జర్వ్ చేశాడు. ఆడికి ఏంటి? ఒక అందమైన కూతురు ఉంది, 10 ఎకరాల భూమి ఉంది. ఏముంది ఆడికి? అందమైన కూతురు ఉంది, 10 ఎకరాల భూమి ఉంది. డైరెక్ట్గా వెళ్తే పని అవుతాయి, ఎందుకు ఇవన్నీ ప్రాబ్లమ్స్ అని వినయ్ గడ్ రోజుకి అతనికి 1000, 2000 ఎంత కావాలంటే అంత ఇవ్వడం స్టార్ట్ చేశాడు. ఒక 3 months 4 monthsకి ఆ తాగుబోతుగాడి బిల్లు ఎంత అయింది? ఓ 10 lakhs అయింది. ఎంత అయింది? 10 lakhs అయింది. వినయ్ ఓకే ప్లాన్ చేశాడు. 10 lakhs అయిన తర్వాత వినయ్కి తెలుసు ఈ తాగుబోతుడి దగ్గర ఆస్తి ఉంది, కానీ దాని మీద వాడికి కాన్స్టెంట్ ఇన్కమ్ లేదు. సెకండ్, వాడికి ఇప్పుడు జాబ్ కూడా లేదు. సో వాడి డబ్బుని తీర్చలేడు. వినయ్ ఏమడుగుతాడు? ఈ డబ్బు తీర్చలే కదా, నీ కూతురునిచ్చి పెళ్లి చేశాడు. ఏమంటాడు? కూతురునిచ్చి పెళ్లి చేస్తే డబ్బులు వదిలే అంటాడు. సో కూతురునిచ్చి పెళ్లి చేసిన కూతురు ఏం తీసుకొస్తుంది? కట్నం. సేమ్ చైనాని ఇదే ఎగ్జాంపుల్ లోపల పెట్టండి. చైనా ఏం చేస్తుంది? ఫస్ట్ పూర్ కంట్రీ దగ్గరికి వెళ్తుంది, బాబు బాధల్లో ఉన్నావు అంటుంది. దీనికే తను వేసిన ఒక డ్రామా ఏంటి? బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్. వేసిన ఇనిషియేటివ్ పేరేంటి? బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్. మీ ఊర్లో రోడ్లు వేస్తూ ఉంటారు. ఫస్ట్ అది ఏమంటారు? చీప్ లోన్స్ అంటారు. వాటిలో ఏమంటారు? చీప్ లోన్స్. పేరే చీప్, ఇంట్రెస్ట్ రేట్ హై. పేరు చీప్ బట్ ఇంట్రెస్ట్ రేట్ హై. ఆ కంట్రీకి ఇంట్రెస్ట్ రేట్ కట్టే ఛాన్స్ ఉండదు. ఒక కొంతకాలంకి ఏమైపోద్ది? అప్పు కాస్త డబుల్ అయిపోద్ది. డబుల్ అయిపోయినప్పుడు కంట్రీ కట్టలేదు. అప్పుడు చైనా ఏమంటుంది? దీని మీద నాకు 100 సంవత్సరాలు లీజ్ ఇవ్వంటుంది. ఏమంటుంది? దీని మీద 100 సంవత్సరాలు లీజ్ ఇవ్వంటుంది. 100 సంవత్సరాలు లీజ్ ఇచ్చిన తర్వాత కంట్రీ యొక్క సావరెంటీ ఉంటుందా, పోతుందా? అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ఎ కంట్రీ ఏంటి? సావరెంటీ. అందుకే ప్రియంబుల్ లోపల ఫస్ట్ వర్డ్ ఏంటి? వి ద పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ సాలమ్లీ రిజాల్వ్ టు కాన్స్టిట్యూట్ ఇండియా ఇంటూ సావరెన్ అన్నాడు. సావరెన్ అంటే ఏంటి? ఇంటర్నల్లీ ఎక్స్టర్నల్లీ ఫ్రీ. సో చైనా యొక్క ఫస్ట్ ఎవరిని ఎక్కువ ఫోకస్ చేసింది? డెవలపింగ్ కంట్రీస్. ఇది వరల్డ్కి తెలిసిపోయింది. వరల్డ్ దీన్ని ఏమన్నది? డెప్ట్ ట్రాప్ డిప్లొమసీ అన్నది. వరల్డ్ దీన్ని ఏమన్నది? డెప్ట్ ట్రాప్ డిప్లొమసీ. చైనాకి అర్థమైపోయింది, ప్రపంచానికి తెలిసిపోయింది మనం ఆడుతున్న నాటకం. ఇంకొకటి, మనం పెడుతున్న డబ్బులన్నీ కూడా వేస్ట్ అయిపోతున్నాయి, ఈ డెవలపింగ్ కంట్రీస్ తీర్చట్లేదు. చైనా ఇప్పుడు తన యొక్క రోల్ మారిస్తుంది. ఏం చేసింది? డబ్బుల్ని డెవలప్డ్ కంట్రీస్కి ఇవ్వడం స్టార్ట్ చేసింది. ఎవరికి? డెవలప్డ్ కంట్రీస్. అదే ఆర్టికల్ రండి. చైనాస్ గ్లోబల్ లెండింగ్ ఏంటి? చైనాస్ గ్లోబల్ లెండింగ్. చైనా లెంట్ మోర్ దెన్ 2 trillion ఇన్ లోన్స్ అండ్ గ్రాంట్స్. ఎంత ఇచ్చిందంట? 2 trillion. మన ఇండియన్ జీడిపి ఎంత చెప్పనా? మన ఇండియన్ జీడిపి 3.7 trillion. మన ఇండియన్ జీడిపి ఎంత?
3.7 trillion. చైనా ఓన్లీ లోన్స్ అంత ఇచ్చింది 2 trillion ఇన్ లోన్స్. 2 trillion ఇన్ లోన్స్ ఇచ్చిందంటే చైనా యొక్క ఎకనామిక్ ప్రోగ్రెస్ చూడండి. సెకండ్, ఓవర్ 80% ఆఫ్ ది కంట్రీస్, మనకి మొత్తం ఎన్ని కంట్రీస్ ఉన్నాయంట? 227 కంట్రీస్ ఉన్నాయంట. ఎన్ని కంట్రీస్? 227 కంట్రీస్లో 80% కంట్రీస్ ఏదో ఒక విధంగా లోన్ తీసుకున్నారు చైనా దగ్గర నుంచి. అంటే ప్రతి ఒక్కరు చైనాకి ఏమన్నారు? అప్పే. లైక్ చైనా అనేది కుబేరులాగా, కుబేరుడికి అందరూ అప్పే. ఈ డేటా రాయండి చైనా గురించి వచ్చినప్పుడు. ఓవర్ 80% కంట్రీస్, 179 అవుట్ ఆఫ్ 227 రిసీవ్డ్ అట్లీస్ట్ 1 లోన్ ఫ్రమ్ చైనా. చాలా ఇంపార్టెంట్. థర్డ్, ద యుఎస్ వాజ్ ద బిగ్గెస్ట్ బెనిఫిషరీ. యుఎస్ ఏమంటుంది చైనాకి? నువ్వు నరుకుతా తొక్కుతా అంటుంది. చైనా ఇప్పుడు ఏమంటుంది? నా డబ్బులు ఇరా అంటుంది. ఏమంటుంది ఇప్పుడు చైనా? ఒకప్పుడు మీకు ఏం చెప్పాను, 1980s ఎవరు ఇన్వెస్ట్మెంట్ పెట్టారు చైనా లోపల? యుఎస్. ఇప్పుడు రివర్స్ ఏమైపోయింది 2025? యుఎస్ అనేది చైనా దగ్గర అప్పు తీసుకుంటుంది. అందుకే ఎప్పుడు ఫస్ట్ రోజు క్లాస్కి రాగానే ఎవడో గట్టిగా ఆన్సర్లు చెప్తున్నాడని భయపడిపోకూడదు. ఎందుకు 10 రోజుల తర్వాత మన ఆన్సర్లకి ఆడి భయపడవచ్చు. సో ప్రిపరేషన్లో మనం ఏముండాలి? కాన్స్టెంట్గా ఉండాలి. సో ఇప్పుడు చైనా అందరికంటే ఎక్కువ పెద్ద అప్పులు ఎవరికి ఎక్కువ ఇస్తుంది? యుఎస్. ఆ డేటా వచ్చిందనమాట. నేచర్ ఆఫ్ లెండింగ్ చూడండి, మీకు ఇప్పుడు ప్రతి పాయింట్ అర్థమవుతుంది. నియర్లీ 2500 ప్రాజెక్ట్స్ని లెండ్ చేసింది. మోర్ దెన్ 90% ఆఫ్ టోటల్ లెండింగ్ వెంట్ టు చైనీస్ స్టేట్ ఓన్డ్ బ్యాంక్స్. అప్పులు కూడా చైనా ఎలా ఇస్తుంది తెలుసా? ఇప్పుడు నేను అలా అనకూడదు, కానీ కొన్ని కమ్యూనిటీస్ ఉంటారు. కొన్ని కమ్యూనిటీస్ వాళ్ళ కమ్యూనిటీస్కి తప్ప వేరే కమ్యూనిటీకి బెనిఫిట్ చేయరు. నేను ఆ కమ్యూనిటీస్ పేరు తీసుకోను, సమ్వన్ మైట్ ఫీల్ అఫెండెడ్. ఆ కమ్యూనిటీకే బెనిఫిట్ అయ్యేలా చూసుకుంటారు. ఇప్పుడు చైనా కూడా అంతే అనమాట. అప్పు ఇచ్చింది అనుకోండి, నువ్వు పెట్టే ఇన్వెస్ట్మెంట్ లోపల చైనీస్ వాడే పని చేయాలి. చైనీస్ బ్యాంకే నీకు డబ్బులు ఇస్తుంది, నీ బ్యాంక్కి ఇవ్వను. ఇన్ని రూల్స్ పెడుతుంది. అదే చెప్తున్నాడు చూడండి. మోర్ దెన్ 90% ఆఫ్ టోటల్ లెండింగ్ వెంట్ టు చైనీస్ స్టేట్ ఓన్డ్ బ్యాంక్స్. చైనీస్ బ్యాంక్స్ నుంచి వెళ్ళే, ఎంటర్ప్రైజెస్ నుంచి వెళ్ళే, సెంట్రల్ బ్యాంక్స్ నుంచి వెళ్ళే. లెస్ దెన్ 10% ఆర్ త్రూ నాన్ స్టేట్ ప్లేయర్స్. బయట వాళ్ళతో కాదు, ఓన్లీ అన్నీ కూడా త్రూ చైనా. చూడొచ్చు. ఫోర్త్, ఇది రాసేసుకోండి. కంట్రీ వైజ్ హైయెస్ట్ రిసిపియెంట్స్. ఫస్ట్ ఎవరికి ఎక్కువ ఇచ్చింది? యుఎస్కి. సెకండ్ పక్కనే ఉంది కదా, దోస్త్ అంటుంది, దోస్త్కి ఎక్కువ ఇచ్చింది రష్యాకి. థర్డ్ వెనిజులా. ఏదో ఒక రోజు వెనిజులాని తీసుకుంటుంది, ఇది పాకెట్లో వేసేస్తుంది. ఇండియా ఎంత తీసుకుంది? ఇండియాకి అర్థమైపోయింది చైనా యొక్క దెబ్బ. ఎందుకు ఎక్కువ తీసుకోవడం అప్పని. ఎంత తీసుకున్నాం? $11.8 billion. సో చైనాస్ షిఫ్ట్ ఇన్ లెండింగ్ ప్యాటర్న్ మీకు చెప్పా కదా, ముందు చెప్పిన స్టోరీ గుర్తుంటే సరిపోదు. ఎర్లియర్ ఫోకస్ ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్, మోస్ట్లీ ఎక్కడ చేసేది? లో అండ్ డెవలపింగ్ నేషన్స్. ఇప్పుడు ఏం అర్థమైపోయింది చైనాకి? ఎక్కడి నుంచి డబ్బులు రావట్లేదు. నవ్వు ఎక్కడికి? షిఫ్ట్ టువర్డ్స్ హై ఇన్కమ్ కంట్రీస్ అండ్ కమర్షియల్ ల్యాండ్. అర్థమైపోయిందా? ఇలాగ వరల్డ్ ఆర్డర్ అనేది చేంజ్ అవుతుంటుంది. మనం న్యూస్ పేపర్ చదవకుండా అలా నూనె రాసుకొని ఒక బెంచ్లో కూర్చున్నాం అనుకోండి, ఎప్పటికీ కూడా ఎవాల్వ్ అవ్వం. నూనె రాసుకోవడం అంటే క్వాలిటీ నూనె. With the US, 75% of Chinese loans to US companies were commercial. Only 25% loans were development. యూఎస్లో డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్కి కూడా చైనా ఏమిస్తుంది? లోన్స్ ఇస్తుంది. చూడండి, 75% లోన్స్ దేనికి ఇస్తుంది? కమర్షియల్ లోన్స్. 25% లోన్స్ డెవలప్మెంట్. చేసే మంచి తక్కువ, చెడు ఎక్కువ. ఓకేనా? కీ చార్ట్స్. యుఎస్, రష్యా, వెనిజులా ఏంటి? టాప్ 3 recipients. Second, countries with highest number of Chinese funded projects ఎవరెవరు? పాకిస్తాన్, ఇండోనేషియా. ఇవి అవసరం లేదు. చైనాస్ BRI రిలేటెడ్ లెండింగ్ ఎంత? ముందు ఎంత ఉండేది? 75% ఉండేది. ఇప్పుడు ఎంత తగ్గిపోయింది? 25. ఎందుకు? ఈ డబ్బులన్నీ ఎక్కడికి ఇస్తుంది? ఇప్పుడు డెవలప్డ్ కంట్రీస్కి కమర్షియల్ లోన్స్ ఇస్తుంది. షేర్ ఆఫ్ లోన్స్ టు హై ఇన్కమ్ కంట్రీస్ హ్యావ్ రైజన్. క్లియరా? ఇండియా ఎంత తీసుకుంది చైనా నుంచి? 11.8. మీకు క్వశ్చన్ అడుగుతాడు, ఇండియా డజంట్ హ్యావ్ ఎనీ డెప్ట్ విత్ చైనా అంటే స్టేట్మెంట్ మనం ఎవరి దగ్గర తీసుకుంటాం ఇస్తే. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ చైనాస్ గ్లోబల్ లెండింగ్. ఓవర్ 80% ఆఫ్ కంట్రీస్ అండ్ టెరిటరీస్ రిసీవ్డ్ అట్లీస్ట్ 1 లోన్ ఫ్రమ్ చైనా అంటే ఏమవుతుంది? ట్రూ. నెక్స్ట్ ఇయర్ ఎలాంటి స్టేట్మెంట్ ఒకటి పడిపోయే ఛాన్స్ ఉంది. డైరెక్ట్ గుర్తుపెట్టుకోండి. ఓవర్ 80% కంట్రీస్ గాట్ లోన్ ఫ్రమ్ చైనా. సెకండ్, ద యునైటెడ్ స్టేట్స్ రిసీవ్డ్ ద హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ చైనీస్ లోన్స్. ఫస్ట్ ఎవరు ఎక్కువ తీసుకున్నారు? యుఎస్, తర్వాత రష్యా. ఎవరైతే 2 మేజర్ పవర్స్ కొట్టుకుంటారో వాళ్ళిద్దరు కూడా లోన్స్ ఎక్కడి నుంచి తీసుకుంటున్నారు? చైనా. ఎలా ఉందంటే, ఒక ఫ్రెండ్ ఉంటాడు, ఇక్కడ ఇంకొక ఫ్రెండ్ ఉన్నాడు, ఇక్కడ ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు. వీడిద్దరికి తాగే కాంపిటీషన్ జరుగుతుంది. ఏం జరుగుతుంది? తాగే కాంపిటీషన్ అంటే ఏం లేదు, న్యూక్లియర్ వెపన్స్ ఇవన్నీ కూడా. వీళ్ళిద్దరూ ప్రొక్యూర్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు, తాగడానికి ట్రై చేస్తున్నారు. ఈ మధ్యలో ఉన్న ఫ్రెండ్ ఏమిస్తున్నాడు? వీళ్ళకి అప్పిస్తున్నాడు.
వీడు హ్యాపీగా ఉన్నాడు, వీడికి ఏం వస్తుంది, ఇంట్రెస్ట్ వస్తుంది, మజా వస్తుంది ఫ్రీగా. ఓకేనా. మోర్ దెన్ 75% ఆఫ్ చైనీస్ లోన్ టు యూఎస్ కంపెనీస్ ఫర్ డెవలప్మెంట్ పర్పస్. ఏ పర్పస్కి ఇస్తుంది, కమర్షియల్ డెవలప్మెంట్? కమర్షియల్. థర్డ్ స్టేట్మెంట్ రాంగ్. ఆన్సర్ ఏమవుతుంది, 1 2. అంతే సింపుల్. ఏపీఎస్సి గ్రూప్ 2 గురించి ఎల్టెక్స్ క్లాసెస్ గ్రాండ్ లాంచ్ చేసాం, చూడండి ఎవరికైనా ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ ఉంటాయి. నెక్స్ట్ ఆర్టికల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. రూపీ ఈజ్ ఏషియాస్ వరస్ట్ పర్ఫార్మింగ్ కరెన్సీ. ఏంటి, రూపీ ఈజ్ ఏషియాస్ వరస్ట్ పర్ఫార్మింగ్ కరెన్సీ అంటే మన రూపీ తీసుకెళ్ళి బుర్ర మీద పెడితే ఎవరికి తీసుకోడు డాలర్ ఇచ్చి. అంటే బేసికల్లీ ఇన్వెస్ట్మెంట్ చూడండి, మీకు చెప్తాను. ఇప్పుడు నాకు చైనా అప్పు ఇద్దాం అనుకుంటుంది. చైనా ఏమిద్దాం అనుకుంటుంది, అప్పు. ఎంత ఇచ్చింది ఇప్పటికి, $11.8 బిలియన్. దాంతోనే కంటిన్యూ చేద్దాం, ఆ ఆర్టికల్తో లింక్ చేద్దాం. ఈ $11.8 బిలియన్ నాకు చైనా డాలర్స్లో ఇచ్చింది. ఎందులో ఇచ్చింది, డాలర్స్. ఫస్ట్ కేస్. సెకండ్ కేస్ రూపీస్లో ఇచ్చింది. $11.8 వర్త్ రూపీస్ ఇచ్చింది. ఏమైందంటే అప్పు ఇచ్చిన రోజు $1 = 75 రూపీస్ ఉంది. ఎంత ఉంది, $1 = 75. కొన్ని రోజులకి 2 ఇయర్స్కో 3 ఇయర్స్కో $1 = 90 రూపీస్ అయిపోయింది. $1 = 90 రూపీస్ అయిపోయింది. చైనా ఓన్లీ డాలర్స్లో అప్పించుంటే ఇండియా సచ్చినట్టు డాలర్స్లోనే ఇవ్వాలి. బట్ చైనా రూపీస్లో అప్పించినప్పుడు ఇండియా ఏ రూపంలో తీరుస్తుంది, రూపీస్లోనే తీరుస్తుంది. అప్పుడు 75 రూపీసే ఇస్తుంది, ఇప్పటి 90 రూపీస్. చైనాకి ఎంత వేస్ట్ అయిపోయింది, 15 రూపీస్ వేస్ట్ అయిపోయింది. ఎంత వేస్ట్ అయిపోయింది, 15 రూపీస్. అంటే అందుకే మన కరెన్సీస్ని ఏమంటారు, సాఫ్ట్ కరెన్సీస్ అంటారు. అందుకే మన కరెన్సీస్ని ఏమంటారు, సాఫ్ట్ కరెన్సీస్ అంటారు. స్టేబిలిటీ ఉండదు కరెన్సీ. సో ఇలాంటి కంట్రీస్కి కరెన్సీస్ మీద అప్పు ఎవరు, దేని మీద అప్పిస్తారు, డాలర్స్ మీద ఇప్పిస్తారు. సో ఇప్పుడు ఇండియా అనేది ఏమవుదాం అనుకుంటుంది, గ్లోబలైజేషన్. ఏమవుదాం అనుకుంటుంది, గ్లోబలైజేషన్ ఆఫ్ రూపీ. ఏం చేద్దాం అనుకుంటుంది, డీడాలరైజేషన్ ఆఫ్. డాలర్ని తగ్గించి దేని యొక్క ప్రెసెన్స్ పెంచుదాం అనుకుంటున్నాం, రూపీని గ్లోబలైజ్ చేద్దాం అనుకుంటున్నాం. రూపీని హార్డ్ కరెన్సీ చేద్దాం అన్నప్పుడు మన రూపీ స్ట్రాంగ్గా ఉండాలా, ఫేక్గా ఉండాలి, వీక్గా ఉండాలి. ఇప్పుడు నేను ఒక కంపెనీ పెట్టి, ఒక ఫుడ్ బిజినెస్ పెట్టి, అది హిట్ అవ్వాలంటే డైలీ టేస్ట్ బాగుండాలి, బాగోకూడదా, ఫ్లక్చుయేట్ అవ్వాలి, బాగుండాలి, కాన్స్టెంట్ స్టేట్ ఇవ్వాలి. బట్ ఈ రూపీ అనేది ఏమవుతుంది ఇప్పుడు, అర్థమైందా? లింక్ చూడండి, ఇప్పుడు చదవండి. ఇండియన్ రూపీ హాస్ డెప్రిషియేటెడ్. ఎంత దిగిపోయిందంట, 4.3% అగెన్స్ట్ $. 1 ఇయర్ లోపల ఎంత తగ్గిపోయింది, 4.3%. 80 రూపీస్ లోపల 4.3% అంటే ఎంత, నియర్లీ 80 రూపీస్ లోపల 10% అంటే 8 రూపీస్. అందులో 4.3 అంటే 4 రూపీస్. 4 రూపీస్ లాస్ 1 ఇయర్ లోపల. ఎంత, 4 రూపీస్ లాస్. 4 రూపీస్ లాస్ అంటే $1000 అప్పించినోడికి ఎంత అవుద్ది లాస్, 1000 × 4 ఎంత, 4000 రూపీస్ లాస్. ఎవడైనా ఇన్వెస్ట్ చేస్తాడా ఇండియన్ రూపీ లోపల, చెప్పండి. పడిపోద్దని ఇన్వెస్ట్ చేస్తారు కానీ పెరుగుతుందని ఇన్వెస్ట్ చేయదు. ఇండియా హ్యాస్ బికమ్ ఏషియాస్ వరస్ట్ పర్ఫార్మింగ్ కరెన్సీ. ఇండియా హ్యాస్ బికమ్ ఏషియాస్ వరస్ట్ పర్ఫార్మింగ్ కరెన్సీ. అనలిస్ట్స్ కాషన్ INR మే స్లైడ్ టు 90 per $. ఎంత దిగిపోద్ది అంటే వరస్ట్ కేసు 90. ప్రాబ్లం ఏంటి, రూపీ వాల్యూ పడిపోతుంది, మీరు చెప్పండి. రూపీ వాల్యూ పడిపోతే ప్రాబ్లం ఏంటి, చెప్పండి. మెయిన్ కాజ్ రూపీ వాల్యూ పడిపోతే ఫస్ట్ థింగ్ ఏం జరుగుతుందంటే కాస్ట్ ఆఫ్ ఇంపోర్ట్స్ పెరిగిపోతుంది. ముందు నాకు 70 రూపాయలకి వచ్చింది, ఇప్పుడు ఎంతకు వస్తుంది, 90 రూపాయలు. కాస్ట్ ఆఫ్ ఇంపోర్ట్స్ ఏమైపోద్ది, పెరిగిపోద్ది. పెరిగిపోయినప్పుడు ఆబ్వియస్లీ నా డొమెస్టిక్ మార్కెట్లో ప్రైస్ పెరుగుతుంది, తగ్గుతుంది, పెరుగుతుంది. ఇన్ఫ్లేషన్ ఎకానమీలో, అర్థమైందా? కరెంట్ అకౌంట్ డెఫిసిట్ పెరుగుతుంది, తగ్గుతుందా, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటే మనం బయటికి పంపించిన దానికన్నా మనం ఇంపోర్ట్స్ చేసుకున్నవి అప్పుడు ఎక్కువ ఉంటే ఏమైపోతుంది, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ పెరిగిపోద్ది. డెఫిసిట్ పెరిగిపోయిందంటే దాని అర్థం మనం ఇంకా ఇబ్బందులు ఉంటాం. ఇవన్నిటికి లింక్ చేసుకుని డాలర్స్ లిమిటెడా అన్లిమిటెడా, డాలర్స్ లిమిటెడా అన్లిమిటెడా, లిమిటెడ్ అంటే దాని అర్థం ఏంటి చెప్పండి. ఒకవేళ డాలర్స్ మన ఇండియా దగ్గర ఎక్కువ లేవు, ఫారెక్స్ రిజర్వ్స్ ఎక్కువగా లేవు. సో ఇప్పుడు ఎక్కువగా డాలర్స్ బయటికి వెళ్ళిపోతుంది, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ద్వారా ఎక్కువగా బయటకు వెళ్ళిపోతుంది. రూపీ పడిపోవడం వల్ల ఎక్కువగా బయటకు వెళ్ళిపోతుంది. రూపీ డెప్రిషియేట్ అవుతుంది, ఇంకా రూపీ ఫర్దర్ డెప్రిషియేట్స్. ఒక కన్నం పడితే ఇంకో కన్నం జరుగుతుంది. అందుకే క్లైమేట్ చేంజ్ ఏమంటాం, క్లైమేట్ చేంజ్ వల్ల ఇంకా క్లైమేట్ చేంజ్ పెరిగిపోతుంది. టెంపరేచర్ పెరగడం వల్ల ఏమవుతుంది, హిమాలయ పర్వతాలు కరుగుతున్నాయి అంటాం. హిమాలయ పర్వతాలు కరగడం వల్ల ఇంకా టెంపరేచర్ పెరిగిపోతుంది. సో ఇదే ప్రాసెస్ అయిపోద్ది, ఒక సైక్లిక్ ప్రాసెస్ అయిపోయి ఎకానమీ అనేది కొలాప్స్ అయిపోద్ది. అర్థమవుతుందా? పర్ఫార్మెన్స్ వర్సెస్, నేను చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి, ఎకానమీ అనాలిసిస్ పర్ఫార్మెన్స్ బోర్డు ఉంటే ఒక మ్యాప్ వేస్తున్నాను, బోర్డు లేకపోవడం ఏం లేకపోతున్నాను. INR అండర్ పర్ఫార్మ్డ్ కంపేర్డ్ టు చైనీస్ కరెన్సీ పేరు ఏంటి,
యువాన్. చైనీస్ కరెన్సీ పేరు ఏంటి? యువాన్. జపనీస్ అయితే ఎన్. అప్పుడప్పుడు ఇలా కూడా అడగవచ్చు. చైనీస్ ఏమంటాం? యువాన్. జపనీస్ ఎన్. ఇండోనేషియా ఏమంటాం? రూపియా. ఇండోనేషియన్ ఏమంటాం? రూపియా. ఫిలిప్పీన్స్ ఏంటి? పెసో. ఫిలిప్పీన్స్ ఏమంటాం? పెసో. పెసో, రూపియా, చైనీస్, యువాన్. ఇండియా వీకెండ్ 4% అయితే ఇండోనేషియా యొక్క రూపియా ఎంత తగ్గిందంట? 2.9. ఇంకా ఫిలిప్పీన్స్ పెసో తగ్గింది 1.3. ఎవరు బాగా తగ్గిపోయారు? ఇండియా. ఇండియా తగ్గిపోతే ఇండియా లోపల ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయా? రావు. మోస్ట్ ఏషియన్ కంట్రీస్ ఎప్రిషియేటెడ్ అంటే వాళ్ళ యొక్క కరెన్సీ పెరిగితే ఇండియా ఏమైపోతుంది? తగ్గిపోతుంది. రీజన్స్ ఫర్ రూపీ వీక్నెస్. ఇది మిమ్మల్ని అడగొచ్చు. రీసెంట్లీ రూపీ హ్యాస్ బికమ్ ద వర్స్ట్ పర్ఫార్మింగ్ ఏషియన్ కరెన్సీ. రీజన్స్ అని అడుగుతాడు. ఫస్ట్, ప్రెషర్ నాట్ డ్యూ టు కరెంట్ అకౌంట్ డెఫిసిట్. దేనివల్ల ప్రెషర్ కాదంట? కరెంట్ అకౌంట్ డెఫిసిట్ వల్ల కాదంట, బట్ డ్యూ టు క్యాపిటల్ అవుట్ఫ్లోస్. దేనివల్ల అంట? క్యాపిటల్ అవుట్ఫ్లోస్ అంటే డాలర్స్ ఎవరైతే ఇండియా లోపల ఇన్వెస్ట్ చేస్తారో ఏం చేస్తున్నారు? ఇప్పుడు వెనక్కి తీసేసుకుంటున్నారంటే వాళ్ళు ఏం అడుగుతారు? డాలర్స్. దేన్ని అడుగుతారు? డాలర్స్ని అడిగితే డాలర్స్ యొక్క డిమాండ్ పెరిగినట్టు తగ్గినట్టు? చెప్పండి. డిమాండ్ పెరిగితే ప్రైస్ పెరిగితే తగ్గుతుంది. డాలర్ యొక్క ప్రైస్ పెరిగిందంటే రూపీ ప్రైస్ ఏమవుద్ది? తగ్గుతుంది. దాన్ని ఏమంటారు మీరు? ఎకనామిక్స్ ఈజ్ వెరీ సింపుల్. బుర్రతో ఆలోచిస్తే, మోకాలతో ఆలోచిస్తే ద మోస్ట్ టఫెస్ట్ సబ్జెక్ట్. అర్థమైందా? క్యాపిటల్ అవుట్ఫ్లో అంటే ఏంటి? డాలర్స్ పెట్టిన ఇన్వెస్ట్మెంట్ బయటికి తీసుకుంటాడంటే అది ఏం అడుగుతాడు? డాలర్ అడుగుతాడు. డాలర్ లిమిటెడ్ కరెన్సీ అనన్నా అన్లిమిటెడ్ అనన్నా? లిమిటెడ్ డాలర్స్ ఉన్నాయి కాబట్టి ఎక్కువగా డిమాండ్ చేస్తే డాలర్ యొక్క ప్రైస్ పెరిగిపోతుంది. ఆ ప్రైస్ దేంతో కంపేర్ చేస్తున్నాం మనం? రూపీ. డాలర్ రూపీతో కంపేర్ చేస్తున్నాం కాబట్టి డాలర్ ప్రైస్ పెరుగుతుందంటే రూపీ ప్రైస్ తగ్గిపోతుంది. అర్థమైపోయిందా? ఫస్ట్ రీజన్ ఏంటి? క్యాపిటల్ అవుట్ఫ్లో వల్ల డాలర్ అనేది డెప్రిషియేట్ అవుతుంది. సెకండ్, రూపీ డిపెండ్స్ మోర్ ఆన్ గ్లోబల్ డాలర్ స్ట్రెంత్ దెన్ డొమెస్టిక్ ఫండమెంటల్స్. మన ఇండియా లోపల అవసరాల కన్నా బయట కంట్రీస్, రష్యా యుక్రెయిన్ వారు, ఎందుకు రష్యా యుక్రెయిన్ వార్ అవడం వల్ల ఆయిల్ ప్రైస్ ఏమవుతుంది? పెరిగిపోతుంది. గోల్డ్ ప్రైస్ ఏమవుతుంది? పెరిగిపోతుంది. బయట జరుగుతున్న కండిషన్స్ వల్ల ఇండియన్ రూపీ ఎక్కువ ఎఫెక్ట్ అయిపోతుంది కానీ ఇండియా లోపల పరిస్థితుల వల్ల కాదు. అర్థమైందా? మిమ్మల్ని క్వశ్చన్ అడిగినప్పుడు మెన్షన్ చేయాలి. మీ ప్రిలిమ్స్ లోపల ఈ క్వశ్చన్ రావచ్చు. ఓకేనా? లేకపోతే క్వశ్చన్ ఏం అడగొచ్చు? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ విల్ లీడ్ టు డెప్రిసియేషన్ ఆఫ్ రూపీ అంటే మీరు ఏం చెప్పొచ్చు? కరెంట్ అకౌంట్ డెఫిసిట్, క్యాపిటల్ అవుట్ఫ్లో, యాజ్ వెల్ యాజ్ రష్యా యుక్రెయిన్ వార్. ఈ అన్నిటి వల్ల కూడా ఏమైపోతాయి? డాలర్ మన రూపీ అనేది డెప్రిషియేట్ అయిపోతుంది. అక్కడ తగ్గట్లేదంటే దాని అర్థం వాళ్ళు అంతగా డిపెండెంట్ కాదు డాలర్ మీద. అర్థమైందా? ఎందుకు ఆ కంట్రీస్ లోపల ప్రాబ్లం లేదు? ఇప్పుడు ఇండియాకి 100% పెట్రోల్ అవసరమా కాదు? ఫ్యూయల్. చైనాకి ఫ్యూయల్ రిజర్వ్స్ ఉన్నాయి, యూఎస్కి ఫ్యూయల్ రిజర్వ్స్ ఉన్నాయి, మ్యాక్సిమం కంట్రీస్కి ఫ్యూయల్ రిజర్వ్స్ ఉన్నాయి. వాళ్ళు ఎవరు కూడా పెట్రోల్ ఇంపోర్ట్ చేసుకోరు. రష్యా యుక్రెయిన్ వార్ వల్ల పెట్రోల్ ప్రైస్ పెరిగిపోతే ఎవరికి ఫస్ట్ లాస్? ఇండియాకి లాస్. అర్థమైందా? గోల్డ్ ఇండియాలో దొరుకుద్దా? దొరకదు. మనం ఏం చేసుకోవాలి? ఇంపోర్ట్స్. మన అమ్మాయిలందరికీ ఏం అవసరం? ఏది వచ్చినా చాలు ఫస్ట్ ఏం కావాలంటారు? గోల్డ్ కొనిచ్చి ఆయన అడిగితే ఆడు ఏం చేస్తాడు? పదమ్మ షాప్కి అంటాడు. అందరు ఆవిళ్ళు కలిసి ఒకేసారి షాప్కి వెళ్తే ఏమవుద్ది? అక్కడ తులం గోల్డ్ ఎంత అయిపోయింది ఇప్పుడు? 1,13,000 ఎంతో. చూడండి, మా చెల్లికి 25,000 ఇస్తున్నాను నెలకి గోల్డ్ కొనుక్కోమని, అయినా ఉపయోగం లేదు. ఓకేనా? అంత దారుణంగా ఉంది పరిస్థితి. ఓకేనా? ఐఎన్ఆర్ మార్కెట్ మూవ్మెంట్. ఐఎన్ఆర్ హిట్స్ న్యూలో. ఇప్పుడు ఎంత ఒక US డాలర్ మీద ఎంత వస్తుంది? 88 రూపీస్ అంట. ఒక డాలర్కి ఎంత? 88.8. నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఇయర్ ఎండింగ్కి 90 టచ్ చేసేస్తాం. సెకండ్, టచ్డ్ 89 ఇన్ స్పాట్ మార్కెట్. ఇక్కడ ఒక పదం వాడాడు, ఏమన్నాడు? స్పాట్ మార్కెట్. మన మార్కెట్స్లో 2 టైప్స్ ఉంటాయి, స్పాట్ టు ఫ్యూచర్. ఏంటి? స్పాట్ మార్కెట్, ఫ్యూచర్ మార్కెట్. స్పాట్ మార్కెట్ ఏంటంటే ఇప్పటికిప్పుడు కిలో టమాటా కావాలి, మీరు రైతు బజార్కి వెళ్తారు, అక్కడ ఏ రేట్ ఉంటే ఆ రేటు కొనుక్కుంటారు, దాన్ని ఏమంటారు? స్పాట్. ఫ్యూచర్ మార్కెట్ ఏంటంటే ఫ్యూచర్లో ప్రైస్ ఏముంటుందో మీకు తెలియదు, నువ్వేమనుకుంటావు? ప్రైస్ తగ్గుతుంది అనేసి ఎక్కువ ప్రైస్కి పాడుకుంటావు, లేదా ప్రైస్ తక్కువ అవుతుందని వాడు ఎక్కువ ప్రైస్కి అమ్ముతాడు. ఏదో ఒకటి చేస్తారు, దాన్ని ఫ్యూచర్ మార్కెట్ అంటాం. దీన్ని ఏమంటాం? స్పాట్ మార్కెట్. స్పాట్ మార్కెట్లో వాళ్ళు ఎంతకు అమ్ముతున్నారు? ఒక రూపీని, ఒక డాలర్ని 89.66. అది ఎక్స్టర్నల్ షాక్స్. దేనివల్ల ఏమవుతుంది? ఫస్ట్ యూఎస్ టారిఫ్స్ వల్ల ఏమవుతుంది? ఎక్స్పోర్ట్స్ తగ్గిపోయి డెఫిసిట్ పెరిగిపోతుంది. నెక్స్ట్, హై ప్రీషియస్ మెటల్స్. చెప్పే కదా, గోల్డ్ ఇంపోర్ట్స్. ఈ మౌనిక వీళ్ళందరూ ఏంటి? గోల్డ్ ఏంటి? గ్లోబల్ గోల్డ్ ప్రైస్ స్పైక్, యూజ్ ఇండియన్ గోల్డ్ ఇంపోర్ట్స్ అవుతుంది. నెక్స్ట్, జియో ఎకనామిక్ అండ్ జియో పొలిటికల్ ఎన్వైర్న్మెంట్. చెప్తున్నా కదా, ట్రేడ్ వార్స్, యుక్రెయిన్ వార్స్ అన్నిటి వల్ల జరుగుతుంది. ఓకేనా? అర్థమైంది? అట్లీస్ట్ డిప్రిసియేషన్ ఇదేంటో.
Consider the following statements regarding performance of Indian rupee in 2025. The Indian rupee became Asia's worst performing currency after depreciating more than 4% against US dollar. First statement right or wrong? Chep Mawni. Right. Second, the depreciation was largely due to India's widening current account deficit. Current account deficit వల్ల క్యాపిటల్ అవుట్ఫ్లో వల్ల రీజన్ అయితే అదే చెప్పారు కదా. సో సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. సో సెకండ్ స్టేట్మెంట్ తీసిస్తే నాకు ఏం మిగిలింది? 2 తీసిస్తే నాకు ఓన్లీ ఏం మిగిలింది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? 1 and 3. థర్డ్ స్టేట్మెంట్ చదవాల్సిన అవసరం కూడా లేదు. యుఎస్ టారిఫ్స్ అండ్ రైజింగ్ గోల్డ్ ఇంపోర్ట్స్ కంట్రిబ్యూటెడ్ టు రూపీస్ వీక్నెస్. ఇది ఎలాగో అయిపోయింది. నెక్స్ట్ ఫిఫ్త్ ఆర్టికల్, ఇండియా యూకే మిలిటరీ డ్రిల్ పిక్స్ అప్ ఇంటెన్సిటీ ఇన్ రాజస్థాన్. ఈ డైరెక్ట్గా అడుగుతాడు ఎగ్జామ్ లోపల. నేమ్ పేరేంటి? అజయ్ వారియర్. పేరేంటి? అజయ్ వారియర్. అజయ్ అని ఉంటాడు ఇక్కడ స్టూడెంట్. సో అజయ్ ఎక్కడి నుంచి వచ్చాడు? యూకే నుంచి వచ్చాడు. ఎక్కడి నుంచి? యూకే నుంచి వచ్చాడు. సో అజయ్ వారియర్ ఎక్సర్సైజ్ ఎవరెవరు మధ్య జరుగుతుంది? ఇండియా అండ్ యూకే. ఎక్కడ జరిగింది? మహాజన్ ఫీల్డ్ రేంజ్ రాజస్థాన్. ఇంతే అడుగుతాడు ఎగ్జామ్లో, ఇంకేం అడగడు. అజయ్ వారియర్ ఎక్సర్సైజ్ ఎక్కడ జరిగింది? మహాజన్ ఫీల్డ్ రేంజ్ రాజస్థాన్. వాడు ఏమంటాడంటే రీసెంట్ అజయ్ వారియర్ ఎక్సర్సైజ్ 2025 డన్ ఇన్ యూకే అంటాడు. ఎక్కడ జరిగింది? ఇండియా లోపల జరిగింది, రాజస్థాన్. నెక్స్ట్, అందులో ఎవరు పార్టిసిపేట్ చేశారు? ఇండియాస్ ఆర్మీస్, సిక్ రెజిమెంట్ ప్లస్ యూకే ఆర్మీ. కీ ఫీచర్స్ ఏంటి? ఇంట్రాపరబిలిటీ. రెండు ఫోర్సెస్ మధ్య ఇంట్రాపరబిలిటీ పెరుగుతుంది. ఈ ఎక్సర్సైజ్ అనేది బైనియల్ ఎక్సర్సైజ్. ఏ ఎక్సర్సైజ్ ఇది? బైనియల్. బైనియల్ అంటే సంవత్సరానికి 2 సార్లు, 2 సంవత్సరాలకు ఒకసారి. బై యాన్యువల్ అంటే సంవత్సరానికి 2 సార్లు. బైనియల్ అంటే 2 సంవత్సరాలకి ఒకసారి. సో అజయ్ వారియర్ ఎక్సర్సైజ్ కండక్ట్స్ యాన్యువల్లీ అంటే స్టేట్మెంట్ ఏమవుద్ది? రాంగ్. ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది? 2 years. కాబట్టి ఇలాంటి ఎక్సర్సైజెస్ ఇంపార్టెంట్. అజయ్ వారియర్ ఎవరెవరికి మధ్య జరుగుతుంది? ఇండియా అండ్ యూకే. ఎన్ని సంవత్సరాలకు ఒకసారి? 2 సంవత్సరాలకు ఒకసారి. ఎక్కడ జరిగింది ఇయర్? రాజస్థాన్. మళ్ళీ 2027లోనే జరుగుతుంది. యాక్టివిటీస్ ఏమేమి చేశారు? ఫైరింగ్ చేసుకున్నారు, రిఫ్లెక్స్ షూటింగ్. ఈ రిఫ్లెక్స్ షూటింగ్ ఏం లేదు, మీకు కొన్ని సినిమాస్లో ఉంటాయి. పెయింట్ బాల్ గేమ్ ఉంటుంది. పెయింట్ బాల్ అంటే అవతల మీద గన్తో షూట్ చేయాలి మన ఆపోజిట్ టీమ్ కలర్స్ మీద. సో అట్లా ఎవరి మీద ఎక్కువగా డ్రాప్స్ ఉంటే వాళ్ళు ఓడిపోతారు అనమాట. అలాంటివి చేసుకున్నారు. స్నైపర్ అండ్ ఎంఎంజీ డ్రిల్స్ అవన్నీ కూడా చేశారు. With reference to India-UK joint military exercise Ajay Warrior, consider the following statement. It is conducted between Indian Army and British Army. Right or wrong? British అన్న యూకే అన్న ఒకటే. పడరాళ్ళు వేరేదే. బ్రిటిష్ వేరే బ్రిటిష్ ఉంటుంది. ఓకే, మీరేమనుకున్నారా? భీమవరం అనుకున్నారా? భీమవరం ఆర్మీ, బ్రిటిష్ ఆర్మీ. ఓకేనా ఫస్ట్ స్టేట్మెంట్? సెకండ్, 2025 ఎడిషన్ ఈస్ బీయింగ్ హెల్డ్ ఇన్ ఉత్తరప్రదేశ్, రాజస్థాన్. సెకండ్ స్టేట్మెంట్ రైట్ ఆర్ రాంగ్? రైట్ ఆర్ రాంగ్? రైట్. నేను ఉత్తరప్రదేశ్ అంటే మీరు పీడిఎఫ్ చూస్తున్నారు లేదా అని చూశాను. థర్డ్, ద ఎక్సైజ్ ఈజ్ ఎయిమ్డ్ ఎట్ స్ట్రెంథనింగ్ ఇంటర్ఆపరబిలిటీ అండర్ యునైటెడ్ నేషన్స్ మ్యాండేట్. వీళ్ళిద్దరి మధ్య ఏం పెంచడానికి? ఇంటర్ఆపరబిలిటీ బాగా పెంచడానికి. ఆన్సర్ ఏమవుతుంది? 1, 2, 3. ఇలాగే ఉంటాయి క్వశ్చన్స్. యూపీఎస్సీలో పెద్ద ఇబ్బంది పెట్టరు. దానికన్నా ముందు టీజీపీఎస్సీ కోర్స్ ఉంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ క్యాన్ చూస్ ద కోర్స్. అండ్ లాస్ట్ ఆర్టికల్ చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్, కాంట్రవర్షియల్ ఆర్టికల్ కూడా. ఏంటి? సుప్రీం కోర్ట్ అప్హెల్డ్ ద డిస్మిసల్ ఆఫ్ క్రిస్టియన్ ఆర్మీన్ ఆఫీసర్. ఏంటి? ఎవరిని డిస్మిస్ చేసింది? క్రిస్టియన్ ఆర్మీ ఆఫీసర్. ఏం లేదు ఇష్యూ. ఇతను సిక్ రెజిమెంట్ లోపల పనిచేస్తున్నారు. ఏ రెజిమెంట్ లోపల? సిక్ రెజిమెంట్. ఒక గుడి లోపలికి వెళ్ళమంటే వెళ్ళనన్నారంటే. ఏమన్నారు? గుడి లోపలికి వెళ్ళమంటే వెళ్ళనన్నారు. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఆర్టికల్ 25 ప్రకారం ఓన్లీ ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీసెస్ అయితేనే నువ్వు ఒక క్రిస్టియన్ బైబుల్ లోపల ఏ గుడి లోపల ఎంటర్ అవ్వకూడదని లేదు. అలాంటప్పుడు అది ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీస్ కాదు నీ రిలీజియన్ కింద. సో నువ్వు ఫాలో చేయనందుకు నీ యొక్క ఏదైతే రెజిమెంట్ ఉందో తన యొక్క ఎథిక్స్ని నువ్వు వైలేట్ చేస్తావు. వాళ్ళు ఎందుకైతే నీ మీద యాక్షన్ తీసుకున్నారో అది రైటే అని చెప్పారు. అర్థమైందా? ఏంటి? ద సుప్రీం కోర్ట్ అప్హెల్డ్ ద డిస్మిసల్ ఆఫ్ క్రిస్టియన్ ఆర్మీ ఆఫీసర్. పేరేంటి? శామ్యూల్ కమలాసన్. నాకు తెలియదు, ఆ పేర్లు తెలియదు. ఏంటి? కమలేసన్. ఓకే. హీ రిఫ్యూజ్డ్ టు ఎంటర్ ద శాంక్టమ్ శాంక్టోరం. శాంక్టమ్ శాంక్టోరం అంటే ఏంటి మౌని? అమ్మాయిలు ఎక్కువ వెళ్తారు కదా, చెప్పు. శాంక్టమ్ శాంక్టోరం ఎవ్రీడే వెళ్తావు కదా గుడికి.
గర్భగుడిని ఏమంటారు? శాంక్టమ్స్. ఈ పదాలు తెలియాలి, ఆర్ట్ అండ్ కల్చర్లో చాలా ఇంపార్టెంట్. శాంక్టమ్ శాంక్టోరం అంటే ఏంటి? గర్భగృహ ఆఫ్ హిజ్ రెజిమెంట్స్ టెంపుల్ టు పర్ఫార్మ్ పూజ. వాళ్ళందరూ దేనికి వెళ్ళారంట? పూజ. ఆ రెజిమెంట్ పూజ అయితే ఇతను వెళ్ళలేదు. కోర్ట్ అప్హెల్డ్ హీ యూజ్డ్ హిస్ పర్సనల్ అండర్స్టాండింగ్ ఆఫ్ రిలీజియన్ టు వైలేట్ మిలిటరీ డిసిప్లిన్. అతను ఓన్ అండర్స్టాండింగ్ ఆఫ్ రిలీజియన్ దేంట్లో తీసుకొచ్చారు? మిలిటరీ డిసిప్లిన్ని వైలేట్ చేశారు. అండ్ ఇన్సల్టెడ్ హిస్ ట్రూప్స్. ఎవరిని ఇన్సల్ట్ చేశారు? ట్రూప్స్ని ఇన్సల్ట్ చేశారు. రిఫ్యూజల్ టు పార్టిసిపేట్ ఇన్ రెజిమెంటల్ రిలీజియస్ యాక్టివిటీస్ వాజ్ కన్సిడర్డ్ ద గ్రాసెస్ట్ కైండ్ ఆఫ్ ఇండిసిప్లిన్. నీ రెజిమెంట్లో ఉన్నప్పుడు వాళ్ళు ఏ రిలీజియన్ అయినా సెలబ్రేట్ చేసుకున్నప్పుడు నువ్వు దాన్ని ఏం చేయాలి? నువ్వు రెస్పెక్ట్ చేయాలి. ఇప్పుడు క్రిస్టియన్ ఉంటాడు, క్రిస్టియన్ క్రిస్మస్ దానికి వచ్చి కేక్ ఇస్తే ఏం చేయాలి? తినాలి. ముస్లిం ఉంటాడు, బక్రీద్కి వచ్చి బిర్యానీ ఇస్తాడు, నేను ఏం చేయాలి? తినాలి. ఇష్యూ వచ్చింది, ఇంటర్నెట్ ఇష్యూ ఫుల్గా, ఒక 10 minutes. గ్రాసెస్ట్ కైండ్ ఆఫ్ ఇండిసిప్లిన్. ఓకేనా? ఇది ఇష్యూ. ఆర్టికల్ 25 ఆర్గ్యుమెంట్ ఏంటి? కౌన్సిల్ ఎవరైతే ఇతని తరపున ఉన్నారో ఏం చెప్పాడు? కౌన్సిల్ ఆర్గ్యూడ్ ఈస్ ఆర్టికల్ 25 రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ కుడ్ నాట్ బి టేకెన్ అవే. అతను ఆర్టికల్ 25 ప్రకారం అతని ఇష్టం గుడిలోకి వెళ్ళాలని అన్నారు. కోర్టు ఏం చెప్పింది? ఆర్టికల్ 25 ప్రొటెక్ట్స్ ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీసెస్ అండ్ నాట్ ఎవ్రీ సెంటిమెంట్. ఆర్టికల్ 25 దేన్ని ప్రొటెక్ట్ చేస్తుంది? ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీసెస్. ఇప్పుడు నీకున్నారు క్రిస్టియానిటీ లోపల చెప్పారు, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు మోనోథియిస్ట్, దేవుడి ఫిజికల్ ఫామ్లో నమ్మరు. క్రిస్టియానిటీ అండ్ ఇస్లాం. నీకెళ్ళి ఆ దేవుడికి దండం పెట్టు ఆ ఫిజికల్ రూపం కంటే, అది తప్పు. ఎందుకు? దే ఆర్ మోనోథియిస్టిక్ రిలీజియన్స్. వాళ్ళు దేవుడిని నమ్మరు ఫిజికల్ ఫామ్లో. అదేమైతుంది? ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీస్. అలాంటి వాళ్ళు చేయమనలేదు. జస్ట్ అటెండ్ అవ్వమన్నారు. నువ్వు గుడి లోపలికి కూడా వెళ్ళాలంటే అదేమవుతుంది? తప్పు అవుతుంది. అండ్ నో క్రిస్టియన్ రిలీజియస్ టెక్స్ట్ బార్స్ ఎంటరింగ్ ఎ టెంపుల్. ఏ బైబుల్ లోపల కూడా ఏం లేదు నువ్వు టెంపుల్ లోపలికి వెళ్ళొద్దని రాసిస్తారు. అంటే ఇప్పుడు నేను వెళ్ళిపోతాను, నా ఫ్రెండ్స్ ఉంటారు క్రిస్టియన్స్, వాళ్ళతో పాటు చర్చ్కి వెళ్ళిపోతాను. ముస్లిమ్స్ కొంచెం వాళ్ళు రాణిస్తే వెళ్ళిపోతాను, నాకు ఏ ప్రాబ్లమ్స్ లేవు. సో మనం కూడా అట్లనే ఉండాలన్నమాట. అర్థమైందా? అలాగా మనం ఏదైతే బైబిల్ ఇవన్నీ ఉన్నాయో బార్ చేయలేదంట సుప్రీంకోర్టు యొక్క అండర్స్టాండింగ్ ప్రకారం. సో దాని ప్రకారం ఏదైతే డెసిషన్ తీసుకున్న ఆఫీసర్ని తీసుకున్నారో అది రైట్ డెసిషన్ అనేసి ఎవరు చెప్పారు? సుప్రీంకోర్టు. విత్ రెఫరెన్స్ టు ఆర్టికల్ 25 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ చెప్పండి. ఆర్టికల్ 25 గ్యారంటీస్ ఫ్రీడమ్ ఆఫ్ కన్సైన్స్, రైట్లీ ప్రొఫెస్, ప్రాక్టీస్ అండ్ ప్రాపగేట్ రిలీజన్. రైట్ ఆర్ రాంగ్? ఎస్. The right under Article 25 are subject to public order, health and morality, reasonable restrictions. Right or wrong? Right. Third, Article 25 protects only essential religious practices as determined by individuals' personal belief. పర్సనల్ బిలీఫ్తో సంబంధం లేదు. సొసైటీ రిలీజియస్ టెక్స్ట్తో చూస్తారు, నా ఇష్టం వచ్చింది చేయడానికి లేదు. ఏంట్రా చిలిపి నవ్వు? అండ్ ఫోర్త్, ద స్టేట్ మే రెగ్యులేట్ సెక్యులర్ యాక్టివిటీస్ అసోసియేటెడ్ విత్ రిలీజియస్ ప్రాక్టీస్ అండర్ ఆర్టికల్ 25. చెప్పే కదా, పబ్లిక్ ఆర్డర్, మొరాలిటీ, హెల్త్ యూస్ చేసుకుని స్టేట్ ఏం చేయొచ్చు? రెగ్యులేట్ చేయొచ్చు. ఆన్సర్ ఏమవుతుంది? 1, 2, 4. ఆన్సర్ ఈజ్ బి. దిస్ ఈజ్ హౌ యూ హ్యావ్ టు డూ ఇన్ ద అనాలిసిస్. సారీ గైస్, నేను కూడా చాలా ట్రై చేశాను మీ గురించి, ఇంటర్నెట్ సహకరించలేదు. శామ్యూల్, అబ్బాయి పేరేంటి? శామ్యూల్. వాట్సాప్ అండ్ అన్నాను. ఏమవుతుంది మా ఇన్స్టిట్యూట్ లోపల ఈరోజు అంతా కలిసి రాలేదు, ఇంటర్నెట్ లేదు, ఏం లేదు, అన్నీ ఇబ్బంది అయిపోయి. సారీ గైస్, విల్ మీట్ టుమారో. సో ఈ ఆర్టికల్స్ని కొంచెం యూటిలైజ్ చేసుకోండి. బోర్డు నుండి ఇంకా బాగా చెప్తాను ఎకానమీ ఆర్టికల్స్, బట్ అయినంత వరకు ట్రై చేస్తాను. ఓకేనా? టేక్ కేర్. థ్యాంక్ యూ. ఖుదాఫిజ్.